कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ओम नमो विष्णुपादाय कृष्णप्रेषाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। Hare Krishna Mataji and Prabhuji's Dandavat Pranam. Thank you, Shravani Mataji, for doing prayer. हरे कृष्ण माताजी। Hare Krishna. हरे कृष्ణ మాతాజీ దండాత్ ప్రణామ్. హరే కృష్ణ. మీరందరూ కూడా చక్కగా నిమజ్జనంలో గణేష్ నిమజ్జనంలో పాల్గొని ఆనందంగా స్పెండ్ చేశారనుకుంటున్నాను 2 days. సో మళ్ళీ బ్యాక్ టు ద క్లాసెస్. హరే కృష్ణ. సో ఒకరినొకరు ప్రోత్సహిస్తూ క్లాస్కి రమ్మని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. సో we will start. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత్ సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामी इति नामिने नमाचार्य पदाय निताय कृपा प्रदायिने गौरकथादामोदय नगर ग्रामतारिणे। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. My humble obeisances to all my gurus and Siksha gurus, and Dandavat Pranam to Matajis and Prabhujis, those who came for this session. Thank you all so much for joining. Hare Krishna. So మనము దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే పుస్తకంలో నుండి ఒక్కొక్క అధ్యాయం మనము చెప్పుకుంటున్నాము. సో ఆ అధ్యాయంలో మనం ఎన్నో అధ్యాయంలో ఉన్నాము. హరే కృష్ణ. 20వ అధ్యాయంలో ఉన్నాం అనుకుంటున్నాను నేను. ఎస్, 20వ అధ్యాయంలో ఉన్నాము. అధ్యాయం యొక్క పేరు శరద్ ఋతువు వర్ణనం. కానీ మనం ఇంకా శరద్ ఋతువులోకి రాలేదు. గ్రీష్మ ఋతువు కొంచెం చెప్పారు. ఆ తర్వాత ఏ ఋతువు చెప్పుకుంటున్నాము? ఇప్పుడు మనకి ఏ కాలం నడుస్తుంది మామూలుగా మన భౌతికంగా? హరే కృష్ణ. వర్షాకాలం నడుస్తుంది. సో ఇంకా అక్కడ బృందావనంలో వర్షాలు ఎలా పడుతున్నాయి, సో వర్షాలు ఎందుకు పడతాయి, మేఘాలు ఎలా కమ్ముకుంటాయి, మేఘంతో ఎవరెవరిని పోల్చారు, అవన్నీ కూడా మనం చూసాము. మేఘంతో ఎవరో 2 రకాలుగా పోల్చారు. ఎలా పోల్చారు శ్రీల ప్రభుపాదుల వారు? హరే కృష్ణ. మేఘంలో ఏముంటాయి? వాటర్
వాటర్. సో, ఇవంతా గూడా ఎక్కడి నుంచొచ్చింది అనంటే, వాటర్ అంతా గూడా మనకి ఆవిరయింది గదా! భూప్రపంచంలో కొలల్లోంచి, సముద్రాల్లోంచి అన్నిట్లా ఆవిరయ్యి మేఘంలాగా హ్మ్. సో, ఒక గవర్నమెంట్‌తోని పోల్చారు. అంటే రాజ్యాంగం రాజ్యంలో. అందరూ పన్నులు, శిస్తులు అంటారు ముందు కాలంలో. ఇప్పుడు పన్నులు కడతాం గదా! వి పే ద టాక్సెస్. సో, అవన్నీ గూడా అవసరమైనప్పుడు మనకే వాడుతూ ఉంటారు. మంచి అంటే రాజ్యాన్ని పరిపాలించే కార్యకర్తలు చాలా మంచి వాళ్ళై ఉంటే అలాగే జరుగుతుందనమాట. సో, అలా పోల్చారు. అది కాకుండా ధనవంతులతోని పోల్చారు. ధనవంతులు వాళ్ళ యొక్క డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళ యొక్క ఖజానాని ఖాళీ చేసి అందరికీ కూడా ఆహ్, ఏంటి అన్నదానాలని, వస్త్రదానాలని ఈ విధంగా చేస్తూ ఉంటారు. అలాగే మనకి మేఘాలన్నీ వర్షం నీరుతో నిండినప్పుడు మళ్ళీ భూమి అంతా ఎండిపోయి బీటలు వారి అందరూ నీళ్ళ కోసం తహతహలాడే సమయంలో మనకి వర్షాకాలం వస్తుంది. సో, ఆ వర్షాకాలం మొదట్లో చాలా ఆనందంగా అందరూ గూడా నీరంతా వచ్చింది. మనకింక పంటలు, పొలాలు ఇవన్నీ చేసుకోవచ్చు పనులు అని సేదదీరినట్లుగా హాయిగా ఉంటారనమాట. సో, ఆ విధంగా ఇక్కడ మనకి ఏం జరుగుతుందో చూద్దాం. ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనం? మీకేమైనా గుర్తుందా? బుక్ ఉన్న వాళ్ళే చెప్పగలుగుతారు. ఏమని చెప్పుకున్నామంటే, సూర్య, చంద్రులు, తారకలు గోచరించినట్లు ప్రస్తుత కలియుగంలో కూడా ఒకప్పుడు లాభం కలుగుతూ ఉంటుంది అంట. సో, శ్రీ చైతన్య మహాప్రభుల వారి హరినామ సంకీర్తనోద్యమాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నిజమైన జీవితం గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడే జనులు మానసిక కల్పనాపరులు, నాస్తికుల నామమాత్ర వెలుగును దర్శించడానికి బదులు ఆ హరినామ సంకీర్తనోద్యమం నుండి పూర్ణ లాభాన్ని పొందాలి అని చెప్పారనమాట. ఇక్కడి వరకు మనం చెప్పుకున్నాం. సో, నెక్స్ట్ తొలి వర్షం తర్వాత మేఘాలు ఊరినప్పుడు అకస్మాత్తుగా శాస్త్ర అధ్యయనంలో నెలకొన్న విద్యార్థులు విద్యార్థుల్లాగా కప్పలు బెకబెకలాడతాయి. సో, ఇక్కడ మీకేమన్నా అర్థమైతుందా? కప్పలు బెకబెకలాడడం ఏంటి? హరే కృష్ణ. మీరెవరైనా చెప్పొచ్చు, ఎవరైనా మాట్లాడొచ్చు. హరే కృష్ణ. వర్షం పడితే కప్పలు బెకబెకమంటాయి గదా ఆ! మాతాజీ. కప్పలు బయటకొస్తాయి గదా! సో, బాగా బెకబెక అంటూ ఉంటాయి. అరుస్తూ ఉంటాయన్నమాట. సో, విద్యార్థులు సాధారణంగా తెల్లవారుజామునే మేలుకోవాల్సి ఐ ఐ థింక్ ఈ పారాగ్రాఫ్ కూడా మనం చెప్పుకున్నాము. సో, గురువు గారి ఆజ్ఞ మేరకు వాళ్ళకి చలి పెట్టి చేయాలని లేయ లేవలేకపోయినా కానీ విద్యార్థులు గురువుగారి మాట మీదగా తొందరిస్తారు కాబట్టి లేచి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకొని ఉంటారనమాట. సో, ఇక్కడ మనం కూడా ఏమంటే ఇలా ఎలా పోలుస్తున్నారంటే, కలియుగ అంధకారంలో శయనించి ఉన్నామంట. మనం ఏంటి కలియుగంలో అంతా అంధకారము, అజ్ఞానము. ఎవరైనా చెప్తే గూడా అవునా మీరు భక్తి చేస్తున్నారు ఎందుకు టైం వేస్ట్ అనే ఆహ్, రకంగా ఉంటారనమాట. కానీ చివరికి ప్రతి ఒక్కరికి గూడా మరణశయ్య మీద గుర్తొచ్చేది భగవంతుడే. కానీ అది ఎంత సిన్సియారిటీ ఉంది, లేదు మనమేమి జడ్జ్ చేయలేము. మనకు తెలియదు. కానీ ఇటువంటి అజ్ఞానంలోనే మనం ఉంటాము ఎప్పుడూ. అందుచేత మహా ఆచార్యుడు పిలుపు ఇవ్వగానే నిజ జ్ఞాన ప్రాప్తికి వారందరూ వేదాధ్యాయాన్ని చేపడతారు. ఎలాగైతే విద్యార్థులు ఈ ప్రొద్దున్నే లేవాలంటే వాళ్ళకి చాలా బద్ధకంగా ఉంటుంది గదా! అంటే చిన్న చిన్న పిల్లలనమాట. సో, మనం వాళ్ళని లేపి నే జ బుజ్జగించి, వాళ్ళ పుస్తకాలు చేతికిచ్చి, వాళ్ళు మధ్యాహ్నం తినడానికి ఒక బాక్స్ చేతికిచ్చి, ఇవన్నీ నెమ్మదిగా వాళ్ళు కావాల్సినయి ఇంకా వాళ్ళకి చిన్న చిన్న కోరికలు గూడా ఉంటాయి. స్కూల్ నుంచొచ్చిన తర్వాత నాకు ఈ స్నాక్ పెట్టు, ఆ స్నాక్ పెట్టు, లేకపోతే నాకివి కొనిచ్చు, అవి ఇలా ఇవన్నీ సరే, సరే అనుకుంటూ మనం ఎలా అయితే నెమ్మదిగా పంపిస్తామో, అదే విధంగా మహాచార్యుడు వచ్చి పిలుపు ఇవ్వగానే నిజ జ్ఞాన ప్రాప్తికి వారందరూ వేదాధ్యాన్ని చేపడతారు. సో, ఎప్పుడైతే గురువుగారు చెప్తారో ఈ విధంగా చెయ్యండి అని, సో, నెమ్మదిగా లేచి
వేదాల్ని పఠించడము విద్యార్థులు మొదలెడతారు అని చెప్తున్నారు. అక్కడ వేదాలు అయ్యుండొచ్చు పూర్వకాలం. ఇప్పుడు మన రెగ్యులర్ క్లాసెస్‌లో ఏదైతే ఉంటదో, ఆ క్లాసెస్‌కి వాళ్ళు వెళ్ళి రకరకాల సబ్జెక్ట్స్ చెప్పుకుంటూ ఉంటారు గదా! మధ్యలో ఆట ఐ మీన్ గేమ్స్ పీరియడ్ ఉంటదా పిల్లలకి? మీ పిల్లలు ఎవరైనా చెప్తారా? ఈరోజు మేము ఆడుకున్నామని? హరే ఎస్ కృష్ణ. మాతాజీ. ఆ! ఉంటుంది కదా! ఆ! కాకపోతే ఇప్పుడంతా బిల్డింగ్‌లో కార్పొరేట్ సెక్టర్ వచ్చేసి, ఆ గేమ్స్ పీరియడ్ అనేది ఇండోర్ గేమ్సే ఉంటున్నాయి అని నాకనిపిస్తుంది. ఇంకా ఎలా వాళ్ళని ఉత్సాహపరుస్తారు అనేది తల్లిదండ్రులకి, విద్యార్థులకి తెలుసు. ముందు కాలంలో అయితే చాలా పెద్ద గ్రౌండ్ ఉండేది. ఏ టీచర్ అయినా రాకపోతే గ్రౌండ్‌లోకి తోలేవాళ్ళు అల్లరి చేస్తారని. చక్కగా ఇష్టం ఉన్నట్టు ఆడుకొని, పడిపోయి, దెబ్బలు తగిలి మళ్ళా చేతులు, కాళ్ళు కడుక్కొని క్లాస్‌కొచ్చేసరికి ఆకలి, ఆయాసం ఉండేదనమాట. అంత ఫ్రెష్‌గా ఉండేది ఎయిరు. అంత బాగుండేది. అండ్ ఎంతో ఉత్సాహంగా ఉండేవారు పిల్లలందరూ గూడా. కానీ ఈ కాలంలో ఏమైనా మోత, బరువు, హోమ్ వర్క్‌లు ఇదే సరిపోతుంది. అండ్ తల్లిదండ్రులకి ఎక్కువ హోమ్ వర్క్ పిల్లల కంటే గూడా. సో, అది వేదాధ్యాయం ఇప్పుడు మనం చేసేది. దాన్నే కలియుగం అని అంటున్నారనమాట. ఎందుకు అంటే మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎలా పెంచుతామంటే, నాన్న నువ్వు బాగా చదువుకో, బాగా చదువుకుంటే నీకు మంచి జాబొస్తుంది, బోలెడన్ని డబ్బులొస్తాయి, ఇంతకంటే పెద్ద ఇల్లు, ఇంతకంటే పెద్ద కారు ఇవన్నీ ఒస్తాయని చెప్పి చెప్పి మనం పెంచుతున్నాం కాబట్టి, అది ఎంత కరెక్ట్ అని మనకు కృష్ణ కాన్షియస్‌లో వచ్చాకే మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాతన్నా మనము చిన్న జనరేషన్‌ని మంచి దారిలో పెట్టడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో, ఇవన్నీ భాగవతంలో చెప్పి ఉన్నారు. అంటే కొన్ని ఏళ్ల సంవత్సరాల క్రింద భగవంతుడు చెప్పి ఉన్నారు వేదాల్లో. కానీ ఆ వేదాలు మనం చదవలేదు. చదవలేదు కాబట్టి ఆధ్యాత్మిక స్థితి ఏంటి అనేది మనకి తెలియదనమాట. సో, ఇప్పుడు వర్ష ఋతువులో చిన్న సరస్సులు, తాటకాలు, సెలయేళ్ళు నీటితో నిండిపోతాయి. సో, ఇప్పుడు వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా చలికాలం వస్తుంది గదా! అంటే అక్టోబరు, నవంబరు, సెప్టెంబర్‌లో గూడా అటు ఇటు వర్షాలు పడుతూ ఉంటాయి. మనకి పండగలు అవి వస్తాయి. సో, అప్పుడు మనకి పిక్నిక్ వాతావరణం ఏర్పడుతుంది. అవునా కాదా? అవును మాతాజీ. అన్నీ పచ్చగా అవుతాయి చెట్లన్నీ గూడా. చక్కగా పువ్వులు వస్తాయి, పళ్ళొస్తుంటాయి. సో, అలా ఏదన్నా ఊరికి వెళ్ళడం పిక్నిక్స్ మీరు చూడండి స్కూల్స్‌లో గూడా అన్ని చోట్ల యాత్రా స్థలాలు అన్నీ నిండిపోయి ఉంటాయి. నవంబర్, డిసెంబర్, జాన్యురీ ఇంచుమించు ఫిబ్రవరి దాకా. ఆ తర్వాత ఎండాకాలం కొంచెం సో, అలా ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎండిపోయి ఉన్నట్లుండి వర్ష ఋతువులో చిన్న సరస్సులు, సెలయేళ్ళు నీటితో నిండిపోతాయంట. అదే విధంగా లౌకికులు ఎండిపోయినట్లున్నప్పటికీ, ఒకప్పుడు ఇల్లు, పిల్లలు, కొంత బ్యాంకు బ్యాలెన్సు వంటి నామమాత్ర ఐశ్వర్య స్థితిని పొందినప్పుడు గొప్పగా వర్ధిల్లుతున్నట్లు కనిపిస్తారు. కానీ చిన్న సెలయేళ్ళు కొంతకాలానికి తిరిగి వారు ఎండిపోతారు. బంధువులు, కుటుంబం, పిల్లలు, భార్య, మున్నగు సాంగత్యంలో కొంత సుఖం ఉండవచ్చునేమో కానీ, ఆ సుఖం ఎడారిలో నీటి బిందువు వంటిదే అని విద్యాపతి కవి పలికాడు. ఎడారిలో ప్రతి ఒక్కరూ నీటి కొరకు ఆరాట పడినట్లు, ఇక్కడ ప్రతి ఒక్కరు సుఖం కొరకు ఆరాట పడుతున్నారు. సో, ఇది మామూలుగా లౌకికంగా మాట్లాడుతున్నారనమాట. వర్షాకాలంలో నీరంతా వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో, అట్లా లౌకికుడు గూడా అంటే, ఇక్కడ భౌతిక ప్రపంచంలో భార్య, పిల్లలు అందరూ ఉన్నప్పుడు అంటే ఇంటి యజమానికి ఎలా ఉంటుందంటే, నేనింత సంపాదిచ్చాను. సో, ఇదంతా గూడా మన పిల్లలకి, భార్యకి, మన దగ్గర బంధువులకి వీళ్ళతో పంచుకొని సుఖంగా ఉండొచ్చేమో అని అనుకుంటారు గానీ, ఆ సుఖం ఎప్పటికీ ఉండదు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారస్తులు. వ్యాపారస్తులకి ఒక్కొక్క సమయంలో డబ్బులు అందవు చేతికి. సో, అప్పుడు కొంచెం కష్టాలని అనిపిస్తాయన్నమాట. జీతాలు కూడా అంటే నెలసరి జీతం వచ్చే వాళ్ళకంటే సాలరీస్ అంటాం గదా! ఆ సాలరీ వచ్చే వాళ్ళకి నెలాఖరుగా కొంచెం ఇబ్బందనిపిచ్చి ఎప్పుడు ఫస్టొస్తుందా? ఎప్పుడు ఐదో తారీఖొస్తుందా? వాళ్ళది ఎప్పుడొస్తే అప్పుడు అలా ఎదురు చూడడం అనేది జరుగుతుంది. అంటే ఒకప్పుడు మనం బంధువులతో, కుటుంబము, పిల్లలతో, భార్యతో అందరి సాంగత్యంలో కొంత సుఖం అనుభవించినప్పటికీ ఇది ఎడారిలో నీటి బిందువు. మళ్ళీ ఎదురు జూస్తామనమాట సుఖం లేదు అని చెప్పేసి. కానీ
ఎడారిలో నీటి బిందువు లభిస్తే దాని వలన కలిగే లాభం అత్యల్పమైనది. లౌకిక జీవన రీతిలో జనులు సుఖ సాగరకైన తహతలాడుతూ ఉంటారు. సో ఇక్కడ మనము భౌతిక ప్రపంచంలో సుఖం అంటే ఏంటో మనకి యాక్చువల్లీ తెలియదనమాట. భాగవతం ప్రకారం సుఖం అంటే నారాయణ సేవ. భగవంతుడికి సేవ చేసిన అప్పుడు వచ్చినంత సంతోషము మనం ఎప్పుడు ఎవ్వరికి ఏమి చేసినా గానీ పెద్దగా సంతోషం రాదు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఒక ఆశ ఎక్కువైపోతూ ఉంటుంది. కోరిక ఎక్కువైపోతుంది. ఈ లౌకిక ప్రేమలు ఎక్కువైపోతాయి. ఆ రూపంలో కేవలము ఎడారిలో నీటి బిందువు అంటే ఎడారి అంటే ఏంటి? అసలు నీరే ఉండదు కదా! అక్కడ మనకి నీళ్లు కావాలంటే కుండలతోని బాగా చెరువులు అట్లా చాలా ఎక్కువ నీళ్లు ఉంటేనే సరిపోతుంది ఎడారికి. కానీ ఒక చుక్క నీరు వచ్చినప్పుడు ఆ ఎడారిలో ఏమీ సరిపోదు గదా! అలాగే మన సంసార జీవితం గూడా అని ఇలా చెప్తున్నారు. సో, వర్షం కారణంగా గడ్డి, చెట్లు, ఇతర మొక్కలు పచ్చగా కనిపిస్తాయి. ఒక్కొక్కప్పుడు ఒక రకమైన ఎర్రని కీటకాలు. ఎప్పుడైనా చూసారా మీరు వెల్వెట్ పురుగులు అని వస్తాయి. అంటే ఇప్పుడు మన చుట్టూ ఎక్కువ గడ్డి లేదు గాబట్టి, నేచురల్‌గా ఏ గడ్డయితే మొలుస్తుందో, దాంట్లో రకరకాల పురుగులు ఎరుపు రంగులో చాలా అందంగా ఉంటాయి. మా చిన్నప్పుడొచ్చేవి. వాటిని అగ్గిపెట్టెలో పెట్టి బంధించి బాగా ఆడుకునేవాళ్ళమనమాట. అప్పుడు మనకి తెలియదు ఆ వయసులో. దీంట్లో జీవి ఉంది. దీన్ని కష్టపెట్టకూడదు. ఇంకా వాటికి ఎక్కడ ఆకలేస్తుందని గడ్డి తుంచి గూడా పెట్టెల్లో వేసేవాళ్ళమనమాట. మాతాజీ నేను గూడా చూసాను. చేశారు చూసాం గదా! మాతాజీ. సో, హ్మ్. అవన్నీ గుర్తు చూసాం. వస్తున్నాయంటే, బృందావనం అంత బాగుండేదనమాట. ఇప్పుడు మనకి అవి చూద్దామన్నా మన మనవలకి, మన పిల్లలకి చూపిద్దామన్నా అవి కనిపించవు. సో, వాళ్ళకి ఏమి చూసినా ఈ టీవీల్లో గానీ, ఐప్యాడ్‌లో గానీ ఇలా చూడడమే గానీ, నేచురల్‌గా కదులుతున్నాయి అవన్నీ. ఇంకా తెల్లని పుట్టగొడుగులు. పుట్టగొడుగులు గూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైతే బండరాళ్ళుంటాయో వాటికి అతుక్కొని పెరుగుతూ ఉంటాయన్నమాట. సో, అవి మళ్ళా పొలాల పక్కన వెళ్ళినట్లయితే చక్కగా ధాన్యంతో నిండి చల్లని గాలికి ఇటు అటు తిరగాడుతూ ఉంటదన్నమాట ధాన్యపు రాశితోని. సో, ఇవన్నీ గూడా కానీ దైవశక్తి కార్యాల గురించి ఏమాత్రం ఎరుగనట్టి పెత్తందారులు అధిక దిగుబడి వలన ధరలు పడిపోతాయనే భయంతో దుఃఖితులవుతారు. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు దిగుబడి ఎక్కువొచ్చిందనుకోండి, ఇక్కడ మళ్ళీ వ్యాపారస్తులతోని పోలుస్తున్నారు. వర్షం పడుతుంది మనకి చక్కగా. సెలయేళ్ళు, చెరువులు అన్నీ నిండుతున్నాయి. బాగుంది మోడరేట్‌గా. కానీ ఎక్కువ వర్షాలు పడిపోయాయి. అప్పుడేమవుతాయి? మొక్కలన్నీ గూడా నేలమట్టం అవుతాయి. చెట్లు విరిగిపోతాయి. సో, ఇవన్నీ గూడా జరుగుతూ ఉంటే లౌకికుడు భయపడుతూ ఉంటాడంట. ఏమని అంటే, ఈ అవి ఇప్పుడు అధిక దిగుబడి వచ్చినా వాళ్ళకి భయమే అన్నమాట. ఏంటి నేను ఇన్ని లక్షలు పెట్టి విత్తనాలేసాను. మొక్కలు బాగా పెరిగాయి. వర్షానికి బాగా పండాయి. ఎక్కువ పంట వచ్చేసినప్పుడు ధర పడిపోతుంది. అవునా? కామర్స్ చదివిన వాళ్ళకి ఇదంతా బాగా తెలుస్తుంది. అంటే ఉత్పత్తి ఎక్కువైపోయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టమాటాలు తీసుకుందాము. లేదా ఇంకేవైనా ఎక్కువ రోజులు నిలవ ఉండవు గదా! కుళ్ళిపోతాయి. సో, ధర తగ్గించి అమ్మేయవలసి వస్తుంది. అప్పుడు పెత్తందారులు అలా ధరలు పడిపోతాయనే భయంతో దుఃఖితులవుతారంట. సో, ధాన్యాన్ని భగవంతుడే ఇస్తాడనే సత్యాన్ని తెలియక కొన్ని ప్రదేశాల్లో ప్రభుత్వంలోని పాలకులు రైతులు చేసే ధాన్యోత్పత్తిపై ఆంక్షలు విధిస్తారు. సో, భగవంతుడేమిస్తున్నాడు అనేది భగవంతుడి గురించే తెలియదసలు సామాన్య మానవునికి. సో, తెలియనప్పుడు వాళ్ళు అలా ఆంక్షలు విధిస్తారనమాట. నీ దగ్గర ఇంతనే ధాన్యం మేము తీసుకుంటాము. అంతకంటే ఎక్కువ మేము తీసుకోలేము అనేది ఏవో సమ్ రూల్స్ అనేది పెడతారు అని చెప్తున్నారు. ఏకో బహునాం యో విదధాతి కామాన్ భగవంతుడే ఈ సృష్టిని పోషిస్తున్నాడు అని వేదవాక్కు పలికింది. కాబట్టి జీవులందరికీ అవసరమైన దానిని అతడే సమకూరుస్తాడు. జనబాహుళ్యం పెరిగినప్పుడు వారికి ఆహారాన్ని సమకూర్చే కార్యం భగవంతుడే స్వీకరిస్తాడు. కానీ నాస్తికులు లేదా దుర్మార్గులు తమ వ్యాపారం దెబ్బతింటుందని తెలిస్తే పుష్కలమైన ధాన్యోపత్తిని ఇష్టపడరు.
హరే కృష్ణ. సో ఇది ఇలా పర్పోట్లో ఇలా రాస్తున్నారు. వ్యాపారం గురించి మనం ఎక్కువగా పెద్దగా డిస్కస్ చేస్తే మన భక్తి కూడా పోతుంది. సో అది మనం పక్కన పెట్టేద్దాము. సో ఇక్కడ దేవాది దేవుడే అన్నీ ఇస్తాడు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ఉదాహరణ, ఒక భక్తుడు ఉన్నాడు, ఒక సామాన్య లౌకికుడు ఉన్నాడు. ఓకే. భక్తుడి పొలంలో అంతే వర్షం పడుతుంది. సామాన్య లౌకికుడి పొలంలో గూడా అంతే వర్షం పడుతుంది. కానీ భక్తుడు చాలా ఆనందంగా ఉంటాడు. పర్వాలేదు, ఎక్కువ పంట పండింది, నేను ధర తగ్గిచ్చి అమ్ముతాను. ఇంత ఇంతమందికి మనం ప్రసాదం పెట్టొచ్చు గదా అని భక్తుడు ఆలోచిస్తాడు. అదే లౌకికుడేమంటాడు, అమ్మో! ఇంత పంట పండింది, ధర పూర్తిగా పడిపోయింది. నేను పెట్టిన దానికంటే బదులు ఎక్కువొస్తుందనుకుంటే ఇంత ధర పడిపోయిందేంటి అని లౌకికుడు ఆలోచిస్తూ ఉంటాడనమాట. సో, ఆ రకంగా మనకి వ్యత్యాసం అనేది ఉంటుంది భక్తి చేయడంలో, చేయకపోవడంలో. దేవాది దేవుడు దివ్యమైన సేవలో నెలకొనే వ్యక్తిలాగా వర్షాకాలంలో జలస్థల ఆకాశంలోని జీవరాశులంతయు అత్యంత ఆకర్షణీయంగా అయ్యాయి. సో, ఇప్పుడు మనకు కూడా చాలా వర్షాలు పడ్డాయి. మొన్న ఒక వారం క్రిందటి వరకు కూడా చుట్టుపక్కల మనం చూసినట్లయితే చెట్లన్నీ ఎంతో ఆహ్లాదదాయకంగా దుమ్ము, ధూళి అంతా వెళ్ళిపోయి పచ్చగా మనకి అసలు సిటీలో ఆకుపచ్చని ఆకు కనిపించాలంటే చాలా కష్టం. కనిపిస్తాయి మొక్కలవి గవర్నమెంట్ రోడ్డు మధ్యలో అక్కడ ఇక్కడ వేసినయి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆటి మీద దుమ్ము, ధూళి ఎక్కువుంటది. కానీ ఇప్పుడు బాగా ఏదో వాష్ చేసినట్టుగా చాలా చక్కగా ఆకుపచ్చని రంగులో మెరుస్తూ ఉండి, వచ్చిన పుష్పాలు గూడా పెద్ద సైజులో చక్కగా పూస్తున్నాయన్నమాట. సో, అంతా చాలా అత్యంత ఆకర్షణీయంగా ఉందంట బృందావనం వర్షాకాలంలో. అది నెమ్మదిగా దగ్గర పడే సమయంలో. సో, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం నందలి మా శిష్యుల విషయంలో ఇది నాకు స్వానుభవమే అని అంటున్నారు. ఏమంటున్నారంటే, సహజంగానే సుందర రూపాలను కలిగిన ఉన్నప్పటికీ శిష్యులు కాక పూర్వం వారు మురికిగా కనిపించేవారు. కృష్ణ భక్తికి సంబంధించిన విషయాలను ఎరుగని కారణంగా వారు మైలగాను, అనాథలుగాను కనిపించేవారు. కానీ ఇప్పుడు కృష్ణ భక్తి భావన స్వీకరించిన తర్వాత వారి ఆరోగ్యం బాగుపడింది. నియమ నిబంధనలు పాటించడం వలన వారి దేహకాంతి ఇనుమడించింది. కాషాయ వస్త్రాలను ధరించి నుదుట తిలకంతోనూ, మెడలో తులసిమాలతోనూ అలంకృతులై జపమాలను చేతిలో పట్టుకున్నప్పుడు నేరుగా వైకుంఠం నుండే దిగి వచ్చారా అన్నట్లుగా వారు కనిపిస్తున్నారు. సో, ప్రపాదుల వారు అంటున్నారనమాట. ఏంటి అంటే, ఇక్కడ శిష్యులు ఎలా ఇప్పుడు మనం వర్షాకాలంలో అన్ని మొక్కలు ఎంత అందంగా అయితే కనిపిస్తున్నాయో, అదే విధంగా ఎక్కడైతే బ్రహ్మచారులు, భక్తులు చక్కగా కాషాయ వస్త్రాలు కట్టుకొని, నుదుట తిలకం పెట్టుకొని, మెడలో తులసిమాల తప్పకుండా వేసుకొని అలంకృతులైనప్పుడు చక్కగా వాళ్ళు ఆరోగ్యంగా మంచిగా ఉన్నారు. ఎందుకని ఆరోగ్యంగా ఉన్నారు అనంటే, వాళ్ళు ప్రసాదాన్నే తీసుకుంటున్నారు. అంటే రెగ్యులేటెడ్ ఫుడ్ అని అంటారు. సో, ఎప్పుడైతే భక్తి చేస్తున్నారో, ఏదైతే వండుతారో భగవంతుడికి నివేదించి వెంటనే తీసుకుంటారు. వేడి వేడిగా ఎక్కువ వెరైటీ లేకపోయినా చక్కగా ప్రసాదం తింటారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం గూడా బాగా పెరిగింది అని చెప్తున్నారు. సో, భక్తిలో వచ్చినప్పుడు ఆరోగ్యం ఎందుకు పెరుగుతది? ఎక్కువ ఉపవాసాలు చేస్తూ ఉండాలి. భగ బ భగవంతుడి కోసం మనం వంట చేయాలి, శుభ్రం పెట్టుకోవాలి, చాలా పనులుంటాయి. అప్పుడప్పుడు గుడికెళ్ళాలి, తర్వాత మనము సత్సంగ్‌లో పాల్గొనాలి. సో, ఈ విధంగా మనం టయర్డ్ అవ్వమా అంటే అది కాదు. టయర్డ్ అవ్వము అని చెప్తారు. మంచి ఆరోగ్యం గూడా పెంపొందిస్తారు అని చెప్తారు. ఎందుకు అంటే మధ్య మధ్యలో యాత్రకు గూడా వెళ్తూ ఉంటారు. అది చాలా పెద్ద ఎక్సర్‌సైజ్ అన్నమాట. యాత్రలకి వెళ్ళినప్పుడు బాగా నడిపిస్తారు. ఆటోలు, కార్లు, బండ్లు ఇవన్నీ ఏదో ఆ డెస్టినేషన్ చేరే వరకే. అక్కడికి వెళ్ళాక మెట్లుంటాయి, రాళ్ళుంటాయి, రప్పలుంటాయి. ఆటిల్లో బాగా తిప్పుతారనమాట. తిరిగి ఈ దర్శనం, ఆ దర్శనం అన్ని గుళ్ళు నంబర్ ఆఫ్ టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి. సో, ఇవన్నీ వెళ్ళేసరికి నిజంగా భక్తులందరూ గూడా మంచి ఆరోగ్యంగా తయారవుతారు అని చెప్తున్నారు. సో, వర్షాకాలంలో నదులు పొంగుతూ సముద్రం వైపు పరుగు తీస్తూ ఉంటాయంట. సో, అదే విధంగా ఆధ్యాత్మికోన్నతి పడినట్టుగా
అపక్వ యోగి కామశక్తి చే విచలితుడవుతాడు. వర్షాకాలంలో వర్షధారలు నిరంతరంగా కురిసిన పర్వతాలు చలించవు. ఇప్పుడేమంటున్నారంటే వర్షాకాలము వర్షం ఎక్కడెక్కడ పడుతది అంటే, మా చోట పడ్డది, మీ చోట పడదు అని ఏమి ఉండదు. ఒక టైంలో అక్కడ పడుతుంది, ఒక టైంలో ఇక్కడ పడుతుంది. మా చిన్నప్పుడు ఎలా ఉండేది, సికింద్రాబాద్‌లో పడుతుందంటే హైదరాబాద్‌లో గూడా పడేది. చక్కగా ఉండేది వాతావరణం అన్నమాట. మంచి రెయిన్ కోట్‌లు లేకపోతే అప్పుడు ప్లాస్టిక్ ఏం ఉండేది కాదు. సో, గోనె సంచులు కప్పుకొని పనికి పనిలోకొచ్చేవారనమాట. ఇప్పుడు ఆ జూట్ అనేదే లేకుండా చేసేసారు. అంతా ప్లాస్టిక్ మయమైపోయింది. సో, ఏదో ఒక రెయిన్ కోట్ ఎప్పుడో ఒకసారి కొనుక్కుంటే దాన్నే కుట్లేసుకొని చిరిగిపోకుండా జాగ్రత్తగా రెయిన్ కోట్ కప్పుకొని, ఆ సన్న జల్లులో ఇలాంటి కుండపోత వర్షాలెప్పుడూ లేవు. సన్నని జల్లు చక్కగా 2, 3 రోజులు నిరంతరంగా పడి నేలను తడిపేదనమాట. సో వర్షము ఒక చోట పడింది, ఒక చోట పడలేదు అని కాదు. పర్వతాల మీద పడినప్పుడు పర్వతాలు చలిస్తాయి అంటే అస్సలు చలించవు. అదే రీతిగా కృష్ణ భక్తి భావంలో అగ్రస్తుడైన భక్తుడు ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ గూడా అతను విచలితుడు కాడు. అంటే కదలడనమాట. భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు. నేనెవరినో కష్టపెట్టుంటాను పూర్వజన్మలోనో, ఈ జన్మలోనే నాకు తెలియక కష్టపెట్టుంటాను. అది నాకు రిటర్న్ వచ్చింది. యాక్షన్, రియాక్షన్ అంటారు సైన్స్‌లో. ఏ యాక్షన్ అయితే మనం చేస్తామో అది మనకి ఎప్పుడో వస్తుందనమాట. కానీ మనకి జన్మలు గుర్తులేవు. పూర్వజన్మ గాని, అంతకుముందు ఏవి గుర్తులేవు గాబట్టి, మనమే అందరికంటే మంచివాళ్ళము. మనకి ఈ బాధలొస్తున్నాయి అని మనం అనుకుంటాం. కానీ మంచి భక్తుడు అస్సలు వె చలించడు అని చెప్తున్నారు. పర్వతంలాగా నిలబడి ఉంటాడంట. సో, ఆధ్యాత్మికోన్నతి బడిసిన వ్యక్తి జీవితంలోని ఎటువంటి విపరీత పరిస్థితినైనా భగవద్ అనుగ్రహంగానే స్వీకరిస్తాడు. ఆ విధంగా అతడు భగవద్ రాజ్యంలో ప్రవేశించడానికి పూర్తిగా యోగ్యుడవుతాడు. సో, ఇక్కడ ఏంటి అంటే భగవంతుడిని మనము శరణాగతి పొంది, ఆయనే మనకి కష్టాలిస్తున్నాడు అని అనుకునే కంటే, మనమే తెచ్చుకున్నాం ఈ కష్టాలు. ఆయన ఇప్పటికి గూడా నన్ను సపోర్ట్ చేస్తున్నాడు. నాకు వీళ్ళని, వాళ్ళని ప్రసాదించాడు. పని వాళ్ళనిచ్చాడు. నాకు కొంచెం అందుబాటులో ఇవున్నాయి, అవున్నాయి అని అనుకున్నట్లయితే, భగవత్ రాజ్యానికి ప్రవేశించడానికి పూర్తిగా యోగ్యుడవుతాడంట. సో, అలా ఉంటాడు భక్తుడు అని చెప్తున్నారనమాట. సో, వర్ష ఋతువులో కొన్ని రహదారులు తరచుగా పొడుగాటి గడ్డితో కప్పబడతాయి. ఎందుకు గడ్డితో రహదారులన్నీ కప్పుతారు? హరే కృష్ణ. మీకేమన్నా ఐడియా ఉంటే చెప్పండి. ఆ పల్లెటూరులో గానీ, యాత్రా స్థలాల్లో గానీ పెద్ద పెద్ద గడ్డి పోచలు. ఇప్పుడైతే ఉప్పు బస్తాలు అవి ఇవి వేస్తున్నారు. ఎందుకని? రహదారులు అంటే నడిచే దారి. హరే కృష్ణ. ఎవరికీ ఐడియాలు రావట్లేదా? రహదారి అంటే మనం నడుచుకునే దారులన్నీ వాళ్ళకి కూడా బురద అంటకుండా ఉంటాక హరే కృష్ణ మాతాజీ. అదొకటి. ఇంకోటి వర్షాకాలంలో బాగా వర్షం పడి ఉంది. నీరంతా పొంగింది గదా! రహదారే కనిపిచ్చదసలు. కనిపించకపోతే కాలెక్కడేస్తున్నామో మనకు తెలీదనమాట. సో, పెద్ద పెద్ద పొడవాటి గడ్డి పోచలన్నీ కూడా ఆ రహదారిలో వేసి ఉంచుతారంట. సో దట్ మనకి ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్ళడానికి ఈజీగా ఉండాలని. సో, వేదాల్లోని సంస్కార కర్మలను అధ్యయనం చేయక, పాటించకపోవడమే బ్రాహ్మణుడు మాయ అనే పొడుగాటి గడ్డితో కప్పబడిపోవడానికి ఆ రహదారులు పోలాయి. సో, ఇక్కడ వేదాల్లోని సంస్కార కర్మలు అంటే ఈ కొడుకు పుడితే ఇలా చేయాలి, ఒక పిల్లవాడు పుడితే ఇన్ని సంస్కారాలు చేయాలి, మ్యారేజ్ చేసుకోవాలంటే కొన్ని అంటే సాంప్రదాయాలనమాట. సో, ఇవన్నీ మనకి తెలియక గూడా కొన్ని అధ్యయనం చేయక ఒక బ్రాహ్మణుడు మాయ అనే పొడుగాటి గడ్డితో తప్పబడిపోవడానికి ఆ రహదారులు పోలాయి అని చెప్తున్నారు. రహదారి కనిపించట్లేదు అంటే మనకు కూడా ఒక దారి అనేది మనకి సరియైన దారి ఈ కలియుగంలో భౌతిక ప్రపంచంలో మానవులకి తెలియట్లేదు అని చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా? వేరే సైడ్ వెళ్ళినట్టు అనిపిస్తుందా? హరే కృష్ణ. మీకందరికీ అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? అర్థమవుతుంది మాతాజీ.
అయితే ఇక్కడ ప్రపాదుల వారు ఈ వర్ష ఋతువు, శరదృతువు మామూలుగా మనకు తెలిసినయే గదా! అక్కడక్కడ వృందావనం యొక్క అందాలు చెబుతూ, ఈ భౌతిక ప్రపంచంలో మానవుడు ఎలా, ఏ విధంగా కంపేర్ చేస్తే ఏంటి అనేది వివరిస్తున్నారు. అంతే అన్నమాట. రహదారి అనేది కనిపించట్లేదు. అదే విధంగా మనము సనాతన ధర్మాన్ని పాటించాలి అనేది మనకు తెలియట్లేదన్నమాట. సో, మాయలో చిక్కుకున్నాము. ఆ గడ్డితో కప్పబడింది అని చెప్తున్నారు. ఆ పరిస్థితిలో తన సహజ స్థితిని మరచిన వాడై అతడు భగవత్ సేవకునిగా తన స్థితిని విస్మరిస్తాడు. సో, నేనే సేవ చేసినా భగవంతుడికి సేవ చేస్తున్నాను అని అనుకోకుండా, మాయ చేత సృష్టించబడిన పొడిగాటి గడ్డిచే దారి తప్పి, అతడు మాయతో తాదాత్మ్యం చెంది ఆధ్యాత్మిక జీవితాన్ని మరిచి మాయావశుడైపోతాడు. అంటే మాయలో ఉండడం అంటే ఏంటి? ఏమీ లేదు, వెరీ సింపుల్. సంసారంలోనే ఉండడం ఇంకా. నేను పుట్టాను వీళ్ళందరినీ చూసుకోవడానికి. సో, వీళ్ళని చూసుకుంటాను. ఇంతే నా జీవితం. అది కాదు గదా! మరి మనం ఎక్కడి నుంచొచ్చాము? ఏం చేస్తున్నాము? మళ్ళీ ఎక్కడికి వెళ్తాము అనే జ్ఞానం అనేది తెలుసుకోవాల్సి ఉంది ప్రతి ఒక్కరికి అని ఇక్కడ చెప్పటం అన్నమాట. సో, ఆ జ్ఞానం మనకి మన పూర్వీకులు చెప్పలేదు. మనం వేదాధ్యాయం చెయ్యలేదు. ఇప్పుడు తెలుసుకుంటున్నామన్నమాట. సో, తెలుసుకుంటే ఈ విధంగా ఉంటుంది. తెలుసుకోవాలని గూడా కొందరికి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అమ్మో! ఇవన్నీ ఎక్కడ వింటాం? ఈ జన్మ అయిపోని వచ్చే జన్మ జూసుకుందాం. ఇంకేదో జన్మలు, అసలు జన్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? దేహం అంటే ఏంటి? తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ముఖ్యం. మన ముందు ఎస్‌జీఆర్ ప్రోగ్రామ్స్ అంటే మనము గీత అధ్యయనం చేసినప్పుడు తెలుసుకునేది ఏంటి అనంటే, ప్రతి ఒక్కడు పుట్టినవాడు మోక్షం పొందడానికే పుడతారు. సో, అందుచేత మనము నెక్స్ట్ ఏమొస్తుంది? ఎందుకు కొందరు చాలా కష్టాల్లో ఉంటారు. కొందరేమో చాలా సుఖంగా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటారు. ఎందుకు ఈ డిఫరెన్స్ ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? ఎందుకు బీద కుటుంబంలో ఒక పిల్లవాడు పుట్టాలి? గొప్ప కుటుంబంలో ఒక పిల్లవాడు అందరిని సమానంగా చూడవచ్చు గదా! భగవంతుడు అనేవాడు నేను అందరిని సమానంగా చూస్తున్నాను అన్నాడు. కానీ ఇవన్నీ మనం చేసుకున్న కర్మలు అని ఇవన్నీ చదువుతుంటే మనకి అర్థమవుతుందనమాట. సో, ప్రపాదుల వారు ఈ గీతాలో అన్నిట్లో గూడా చాలా చక్కగా ఈవెన్ భాగవతంలో గూడా పూర్వం ఇలా వర్ణించారు ఋషులందరూ గూడా. ఇలా కంపేర్ చేసి అంటే వాళ్ళు ముందే చెప్పేశారు. భాగవతము ఒకటవ క్యాంటోలో రెండవ అధ్యాయంలో చెప్పేస్తారనమాట ఋషులు. కలియుగంలో ఈ విధంగా ఉంటారు మనుషులు. వాళ్ళు యాగాలు చేయలేరు, పూజలు చేయలేరు, భగవంతుడిని ధ్యానించలేరు. ఆ విధంగానే ఉంటారు వాళ్ళు. మరి వాళ్ళకెట్లా అని ఋషులు అడిగినప్పుడు, అప్పుడు చెప్తాడనమాట. ఎవరు సుఖదేవ్ గోస్వామి ఏమంటారంటే, వాళ్ళకి మహామంత్రం ఇస్తారు. ఆ మహామంత్రం చేసినంతనే వాళ్ళు వీటన్నిటి నుండి బయటపడవచ్చు అని చెప్తారు. సో, మహామంత్రం గాని ఏదైనా తెలుసుకుందామంటే గూడా భగవద్భక్తి కొంతైనా కొంతలో ఉండాలనమాట. సో, ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూడండి మన గ్రూప్‌లో 56, 60 దాకా ఉండేవారు. నెమ్మదిగా 25కొచ్చారు. ఇప్పుడు చూస్తే అంతకంటే ఇంకా తక్కువుంటున్నారు. అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే సబ్జెక్ట్ చేంజా అంటే కృష్ణుడి గురించే మాట్లాడుతున్నాం. అవైనా కృష్ణుడి గురించే మాట్లాడుతున్నాం. మరి ఈ రీజన్స్ అనేది పలు రకాలుగా చెప్తారమ్మా జనాలు. మాకు పనయ్యేసరికి బయటికి బ్యాంక్‌కెళ్ళాలన్నా, షాపింగ్‌కెళ్ళాలన్నా ఇదే సమయం గదా! మాకు టైం ఉండట్లేదు అని కొందరు చెప్తే, కొందరు వంట వార్పు అయ్యేసరికే లేట్ అవుతుందని కొందరు చెప్తున్నారు. ఇంకా ఆఫీసులకి వెళ్ళే సంగతి, వాళ్ళ సంగతయితే మనం ఏం చెప్పలేం. సో, రకరకాలు వెతుక్కుంటామనమాట మనము. భగవంతుడి దగ్గర రావాలంటే వద్దు అనుకోవడానికి రకరకాల రీజన్స్ అవి. సో, వర్షాకాలంలో మెరుపులు ఒక మేఘ సమూహంలో కనిపించి వెంటనే వేరొక మేఘ సమూహంలోకి దర్శనమిస్తూ ఉంటాయి. సో, ఇది మనం గమనించామా ఎప్పుడైనా? అక్కడ మేఘం ఉంది, అక్కడ మెరుపొచ్చింది అనుకునేసరికి మెరుపు వచ్చిన కాసేపటికి ఏమొస్తుంది? ఏదైనా ఎప్పుడైనా గమనించారా వర్షాకాలాన్ని? మెరుగొచ్చిన 2, 3 సెకండ్లకి ఏమవుతుంది? గర్జన వర్షం పడుతుంది. ఉరుములొస్తాయి. లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ సౌండ్ అన్నమాట. సో, రైట్. లైట్ ఒస్తది ఫస్ట్. లైట్ వచ్చేసరికి ఆ లైట్ ఎందుకొస్తుంది? ఒక మేఘం ఇంకో మేఘాన్ని రాసుకున్నప్పుడు, గీరుకున్నప్పుడు లైట్ ఒస్తుంది.
దడా 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 సౌండ్ వస్తుంది, ఉరుములు. ఆ ఉరుముల సౌండ్కి భయం వేస్తుంది, పిడుగు కూడా పడుతుందని. పిడుగు పడ్డం అంటే ఒక నిప్పురవ్వ పడ్డం అనమాట. సో అక్కడ ఏదైనా ఒక గుడిసె కానీ ఇంకేదైనా అవి చనిపోతాయి, ఇంకా అంత వేడిది వచ్చి పడ్డది కాబట్టి. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఒక మేఘం ఇంకో మేఘంతో వేరొక మేఘ దర్శనం ఇస్తూ ఉంటాయి. మనస్సును ఒక పురుషుడు యందు స్థిరంగా నిలుపనట్టి కామిని స్త్రీని ఈ దృగ్విషయము పోలుతుంది. మేఘము వర్షాన్ని కురిపించి జనులకు జీవాన్ని ఇస్తుంది కనుక యోగ్యుడైన పురుషునితో అది పోల్చబడుతుంది. యోగ్యుడైన పురుషుడు కూడా అదే విధంగా కుటుంబ సభ్యులను లేదా వ్యాపారంలో పలువురు జీతగాళ్లను పోషిస్తుంటారు. ఇంతకు ముందు చెప్తుంది అనమాట. ఒక కుటుంబ సభ్యులు యజమాని ఎవరైతే మనం అనుకుంటామో వాళ్ళు కుటుంబ సభ్యులకి వాళ్ళ చుట్టూ ఉండే పని వాళ్ళకి నెల నెల భత్యాలు ఇస్తూ పోషిస్తూ ఉండాలి కదా, లేకపోతే వాళ్ళు ఎవ్వరు ఉండలేరు, కష్టం. కానీ దురదృష్ట భార్య, ఇక్కడ ఏదో చిన్న ఉదాహరణ ప్రపాదులు వారు ఇస్తున్నారు. ఏంటి అంటే, ఒకవేళ భార్య లేదనుకోండి, ఏదో సమయంలో విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు ఆ సంసారం ఎలా అవుతుంది అంటే చిన్నాభిన్నం అయిపోతుంది అనమాట. అతను సంపాదిస్తున్నాడు కరెక్టే, కానీ అది ఏం చేయాలి? భార్య లేదు, పిల్లల్ని ఎవరు పోషిస్తారు, జీతాలు ఇవి పని వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనేది. ఇప్పుడు భార్య చనిపోతే మళ్ళీ వివాహం చేసుకునేది పూర్వం మనము చూస్తూ ఉన్నాం. కానీ భార్య బతికుండగా ఏదో చిన్న చిన్న ఫైటింగ్ చేసుకొని పిల్ల పాపల్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది మంచి పద్ధతి కాదు అని శ్రీల ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఏంటి, అన్ని చెల్లాచెదరు అయిపోతాయి ఒక ఆడ మనిషి ఇంట్లో లేకపోతే అని ఆయన చెప్తూ ఉన్నారు. ఈ విధంగా దాని ద్వారా సమస్త ప్రభావితం కనుక కృష్ణ భక్తి భావంలో పురోగమించే స్త్రీ భర్తతో కలిసి ప్రశాంతంగా జీవించాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఆ జంట విడిపోరాదని చెప్పబడుతుంది. భార్యాభర్తలు నియంత్రించి మనస్సును కృష్ణ భక్తి భావంలో కేంద్రీకరించడం ద్వారా జీవితాన్ని సఫలం అనర్చుకోవాలి అని చెప్తున్నారు. సో నిజానికి భౌతిక జగత్తులో మనము ఇలా చెప్తున్నారని చెప్పి మేల్ డామినేషన్ ఫీమేల్ డామినేషన్ అని మనం అనుకోకూడదు అనమాట. ఇక్కడ మళ్ళీ ప్రపాదులు వారు ఏం చెప్తున్నారంటే, నిజానికి ఈ భౌతిక జగత్తులో పురుషునికి స్త్రీ అవసరము, స్త్రీకి పురుషుని అవసరం ఉండనే ఉన్నది. కనుక వారిద్దరూ జతకూడినప్పుడు కృష్ణ భక్తి భావంలో ప్రశాంతంగా జీవించాలి, కానీ ఒక మేఘం నుండి వేరొక మేఘానికి చరించే మెరుపులాగా చంచలంగా ఉండకూడదు అని చెప్తున్నారు. సో మేఘాలు ఎందుకు మెరుపులు వస్తున్నాయి అంటే, ఒకదాన్ని ఒకటి రాసుకున్నప్పుడు ఆ మెరుపు వస్తుంది, ఆ మెరుపులోంచి పెద్ద సౌండ్. అంటే మనం యూ కెన్ జస్ట్ ఇమాజిన్, భార్యాభర్తలు ఉన్నారు ఇద్దరు, ఓకే, ఆ పోట్లాడుకోవడం అంటే మనసులో ఏదో మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. సో ఇద్దరు అరుచుకోవడాన్ని ఉరుములతో పోల్చారనమాట. ఇక్కడ అరుచుకుని తర్వాత చెల్లా చెదరైపోయి చంచలంగా ఉండి అలా ఉండకుండా భగవంతుడిని సెంటర్లో పెట్టుకొని మీరు వెళ్ళి కూరగాయలు పళ్ళు అన్నీ తీసుకునండి, ఈ లోపల నేను భగవంతుడిని తయారు చేస్తాను అని చెప్పి, వినాయకుడికి ఎలా చేస్తాం, కుటుంబ సభ్యులందరూ కలిస్తేనే వినాయకుడి పూజ అవుతుంది. అదే భగవత్ భక్తి అన్నమాట. సో ఇంట్లో పెద్దవాళ్ళు వంటలు చేస్తూ ఉంటారు, పిల్లలేమో డెకరేషన్ చేస్తారు, పత్రి ఆకులు పుష్పాలు అన్నీ పెడతారు, యజమాని ఏమో పోయి వినాయకుడిని తీసుకురావడము, పిల్లలు కూడా వెళ్తూ ఉంటారు తోడు. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆనందిస్తూ ఉంటారన్నమాట. నా పుస్తకం ఇది పెట్టండి, నా పుస్తకమే. అది సంసారము, అది ఒక కుటుంబము అంటే. కానీ ఇప్పుడు అలా ఉందా అని మనం క్వశ్చన్ వేసుకోవాలి. అది ఉందా లేదా? ఒక్కరే స్త్రీ ఒక్కరే అన్నీ చెయ్యాలి, మగవాడు పేపర్ చదువుకొని టీవీ చూసుకుంటూ చక్కగా ఉంటాను అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఎప్పుడు ఉంటారు అంటే కృష్ణుని సెంటర్లో, అంటే దేవాది దేవుణ్ణి పెట్టుకొని ఇద్దరం కలిసి ఆ దేవాది దేవుడికి మనం చేద్దాము అన్నప్పుడు కలిసి ఉండగలుగుతారు అని చెప్తున్నారు. సో ఒక్కొక్కప్పుడు మనకి ఇంద్రధనస్సు ఆకాశంలో కనిపిస్తుంది అని చెప్తారు. ఇంద్రధనుస్సు కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. మాతాజీ. చిన్నపిల్లలు అయితే చాలా తొందరగా గుర్తుపడతారు. అయితే మనకి ఎండ వాన రెండు కలిసినప్పుడు ఆ ఇంద్రధనస్సు అనేది వస్తుందన్నమాట. సో అది ఎంత అందంగా ఉంటుంది.
అది ఆకాశంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కనిపించదు. ఎన్ని రంగులు ఉంటాయి అందులో? 7 రంగులు మాతాజీ మాతాజీ. 7 రంగులు మాతాజీ. యెస్. 7 రంగులు ఉంటాయన్నమాట. సో, మంచిగా చిన్న పిల్లల్ని అడిగినట్లయితే 7 కలర్స్ రెయిన్‌బో. వాళ్ళకెంతో ఆనందంగా ఉంటది ఆ రెయిన్‌బో వచ్చినప్పుడు అది ఇంద్రధనస్సు వచ్చినప్పుడన్నమాట. సో, అల్లెత్రాడితో 2 కొనలతో కట్టిన కారణంగా ధనుస్సు వక్ర స్థితిలో నిలిచి ఉంటుంది. కానీ ఇంద్రధనుస్సులో అల్లెత్రాడు లేనప్పటికీ ఆకాశంలో సుందరంగా నెలకొని ఉంటుంది. సో, ఇది చూడండి దాంతో ఏదన్నా తాడుతో కట్టామా మనం చక్కగా వంకిలాగా అన్ని రంగులతోని ఉంటుంది గదా! సో, అది ఏదీ లేనప్పటికి కూడా ప్రకృతిలో ఇంత అందం. అదే విధంగా దేవాది దేవుడు ఈ భౌతిక జగత్తులో అవతరించినప్పుడు సాధారణ వ్యక్తిలాగా కనిపించినప్పటికీ ఎట్టి భౌతిక పరిస్థితి పైన అతడు ఆధారపడడు అని చెప్తున్నారు. సో, మాయాబంధం నుండి ముక్తమై ఉండే ఆత్మమాయ ద్వారానే తాను అవతరిస్తానని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. సాధారణ జీవికి ఏది బంధమో పరమ పురుషునికి అది స్వతంత్ర స్థితి అయి ఉంటుంది. వర్ష ఋతువులో చంద్రుడు మేఘాలని కప్పబడిన ఒక్కొక్కప్పుడు దర్శనమిస్తాడు. నిన్న చంద్రగ్రహణం చూసారా అందరూ? లేదు మాతాజీ, చూడలేదు. అనుకున్నారా? చూసాము చక్కగా. చూసాము. అయితే బిగినింగ్‌లో ఎలా ఉండిందంటే చక్కగా ఎర్రని చంద్రుడు గదా! ఆ తర్వాత నెమ్మదిగా అప్పుడప్పుడు మేఘాలొచ్చాయి. కానీ గ్రహణం చాలా బాగా కనిపించింది. ఆ తర్వాత 12, 12, 15, 12:30 అయ్యేసరికి మళ్ళీ కొంచెం ఆరెంజ్ కలర్‌లో కనిపిస్తూ ఉండే చంద్రుడు. సో, ఎండింగ్ చూడలేదు గానీ నేను అరౌండ్ 12:30 వరకు చూసాను. సో, అది చాలా అంటే ఇక్కడేమంటున్నారు చూడండి ఇవన్నీ కూడా మనకి వర్ష ఋతువులో వచ్చే మేఘాలచే చంద్రుడు కప్పబడ్డాడంట. సో, ఒక్కొక్కప్పుడు దర్శనమిస్తాడు. ఒక్కొక్కప్పుడు చంద్రుడు మేఘాలతో పాటు చరిస్తున్నట్లు కనిపిస్తాడు. అంటే మేఘాలతో పాటు కదులుతున్నట్టు. మనం చూసామా? ఇప్పుడు ఒక చంద్రుడు ఎన్ని చంద్రుళ్ళు ఉంటారో మన లోకంలో? హరే కృష్ణ. ఒక్కరే మాతాజీ. ఒక్కరే గదా! యూనివర్స్‌లో ఒక చంద్రుడు, ఒక సూర్యుడు. కానీ మనం ఇప్పుడు మన ఇంట్లో ఉండి చంద్రుడిని చూసాము. ఆ తర్వాత మనం ఎక్కడికో ట్రావెల్ చేసి వెళ్ళి కొంత 4, 5 కిలోమీటర్లు వెళ్ళాం. గుడికెళ్ళామనుకోండి. అక్కడ గూడా చంద్రుడిని చూస్తాం. అంటే అక్కడొక చంద్రుడు, ఇక్కడొక చంద్రుడు ఉన్నట్లా? లేదు మాతాజీ, అంతా ఒక్కరే. ఒకటే ఒక్కరే చంద్రుడు. మాతాజీ అంతా. యెస్. ఒక్క చంద్రుడే. కానీ ఎప్పుడైతే మేఘాల చేత కప్పబడిన ఒక్కొక్కప్పుడు దర్శనమిస్తున్నారు. ఒక్కొక్కప్పుడు దర్శనం ఇవ్వట్లేదు. కానీ నిజానికి అతడు నిశ్చలంగానే ఉన్నాడు. సరే మేఘాలొస్తున్నాయి, పోతున్నాయి. మీరు వస్తే రండి, పోతే పోండి. నేనైతే ఇక్కడే ఉన్నాను. నా నీడ పడినప్పుడు చక్కగా పళ్ళు, ఫలాలు రసవత్తరమై ఉంటాయి. కానీ మేఘాల చేత కప్పబడి ఉంటే ఆ పని జరగదనమాట. అర్థమవుతుందా మీకు? వర్షాకాలంలో తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి గదా! కూరగాయలు మరీ వర్షం ఎక్కువున్నప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. పంట గూడా ఎక్కువగా వస్తుంది. కానీ ఎక్కువ నిల్వ ఉండవనమాట. అంటే ఈ మంచి రసాన్ని ఏదైతే చంద్రుడిస్తాడో అవి పూర్తిగా పడకపోవచ్చు అని చెప్తున్నారిక్కడ. సో, నిశ్చలంగానే ఉంటాడు. కేవలం మేఘాల కారణంగా అతడు కూడా కదులుతున్నట్టు కనబడతాడు. అదే విధంగా కదిలే జగత్తులో వ్యక్తి నిజమైన ఆధ్యాత్మిక తేజం మాయచే కప్పబడిపోతుంది. సో, ఇక్కడ మాయ అంటున్నాము. మాయ అంటే ఏంటో ఎవరన్నా చెప్తారా? ఎప్పుడు మాయ గురించే మాట్లాడుతున్నారు మాతాజీ. అదంటే ఏంటి? అంటే ఏంటి? ఏంటి మాయ అంటే మీరు చెప్పండి? మాయాదేవి మాతాజీ కృష్ణుని ఒక త్రిగుణములతో రకమైన దర్శనం. మైకం అంటే మనకి మనము భ్రాంతి. త్రిగుణములతో ఆ! గుణాలు కాకుండా 2 రజోగుణం, తమో గుణంతో ఎక్కువ కప్పబడిపోయి ఉంటాము. ఆ! అప్పుడు మనం మాయలో ఉన్నట్టు. ఈ వెరీ గుడ్. యెస్. టెంపరరీ కోరికల మీద మనసు ఆ! సైడ్‌కెళ్తూ ఉంటుంది. సో, అవును. దాని నుంచి బయటకు అది. రావాలి. ఆ! సో, ఈ మేఘాలన్నీ టెంపరరీ అన్నమాట ఇవి. అంటే పర్మనెంట్‌గా కాదు. అప్పటికప్పుడు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ చంద్రుడికి ఏమీ అవ్వట్లేదన్నమాట. అలాగే మనకి ఎన్నో కోరికలు వస్తుంటాయి. సరే పోండి, పోండి అని పంపించేసేయాలన్నమాట. సో, ఆ కోరికలు భగవంతుడికి సంబంధించినవైతేనే మనం తీర్చే విధంగా ఉండాలి. భగవంతుడే అన్నీ ఇస్తున్నాడు కదా! ఇంకా మనకేం కోరికలు?
భోజనం ఇస్తున్నాడు, బట్టలు ఇస్తున్నారు, మంచి నీడనిచ్చారు. ప్రతిరోజు ఇల్లుని చూసుకొని నేను ఎంత అదృష్టవంతురాలిని, ఎంత మంచి ఇల్లు ఇచ్చావు భగవంతుడా అని అనుకోవాలి మనం. అనుకోవాలి, చాలా వరకు అనుకోవాలి. ఇల్లు ఇక్కడ కారుతుంది, అక్కడ లీకేజ్ ఉంది, అబ్బాయి ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోతాము అట్లా ఎప్పుడు అనుకోవద్దు. అంత నీడ లేని వాళ్ళు కూడా మనకు ఉంటారనమాట. సో ఇప్పుడు ఇన్ని రోజులు మబ్బులతో ఉండే ఇల్లు ఒక్కసారి కిటికీల్లో అన్ని కర్టన్స్ తీసినట్లయితే సూర్యరశ్మి లోపలికి వచ్చి ఎంతో అందంగా, మీరు ఎప్పుడైనా గమనించకపోతే మీ ఇంటిని మీరు గమనించుకోండి, చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఇల్లు మనకి. అప్పుడు మనకి భగవంతుడు శరణాగతి అయిపోయి చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి భగవంతుడికి. చెప్పినప్పుడు అప్పుడు భగవంతుడి మీద నమ్మకం ఇంకా ఇంకా మనకి పెరుగుతుంది. పెరిగినప్పుడు నేను ఇంత చిన్న ఇల్లు ఇస్తే, ఇది ఇస్తే కూడా ఇంత సాటిస్ఫైడ్‌గా ఉన్నారు నా భక్తులు. లేదు వీళ్ళు చాలా కష్టపడుతున్నారు, నా గురించి పాటుపడుతున్నారు, నన్ను తలుచుకుంటున్నారు అని ఇంకా పెద్దది వస్తదనమాట మనకి. మనకి తెలియకుండానే భగవంతుడు అన్ని అరేంజ్‌మెంట్స్ చేసేస్తూనే ఉంటాడు. సో మనం ఎప్పుడు కూడా మనకి ఇది లేదు, అది లేదు అని ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలన్నమాట. అదే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చక్కగా వర్ణించారు. ఏంటి అంటే కేవలం మేఘాల కారణంగానే అతడు కదులుతున్నట్టు కనపడతాడు. అదే విధంగా కదిలే జగత్తులో వ్యక్తికి నిజమైన ఆధ్యాత్మిక తేజం మాయచే కప్పబడిపోయింది. భౌతిక కలాపాలు కదలికతో అతడు తాను వివిధ జీవన స్థితిలో తిరుగాడుతున్నట్లు భావిస్తాడు. సో అదే అన్నమాట, దీనికి మిథ్యాహంకారమే కారణము అని చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మనకి ఈ ఇల్లు ఉదాహరణ మనం చెప్పాం. ఇది ఎంత బాగున్నప్పటికీ కూడా మనం ఎంత సాటిస్ఫై అయ్యి భగవంతుడికి థ్యాంక్స్ చెప్పినప్పటికీ కూడా ఇది మనది కాదు అని మనం అనుకోవాలి. అది మనది కాదు, భగవంతుడు ఇచ్చిన ప్రెజెంటేషన్ మనకి. ఎప్పటికైనా నిజమైన ఇల్లు మనది గోలోకం. నిజమైన తండ్రి శ్రీకృష్ణ భగవానుడు. అక్కడికి వెళ్ళిపోతాం మనం, వెళ్ళిపోవాలి కూడా. సో అందుకనే ఆ మిథ్యాహంకారాన్ని కూడా మనము పక్కన పెట్టేసేయాలి. ఇది నాది కాదు అనుకుంటే మిథ్యాహంకారమే లేదనమాట. సో చంద్రుడికి చీకటికి మధ్య కదిలే మేఘం సరిహద్దు అయినట్లుగా మిథ్యాహంకారమే ఆధ్యాత్మిక భౌతిక అస్తిత్వాల నడుమ సరిహద్దు అంటిది. సో చీకటి ఉంది, చీకట్లో వెన్నెలిచ్చే చంద్రుడు ఉన్నాడు, మధ్యలో మేఘాలు వస్తున్నాయి. చంద్రుడికి ఏమన్నా అవుతుందా? ఏమీ అవ్వట్లేదు. నువ్వు పక్కకు జరిగితే నా వెలుతురు వాళ్ళకి దొరుకుతుంది అని అనుకున్నాడు. అంతేగాని నేను ఇటు జరుగుతాను, నువ్వు అటు వెళ్ళు, ఇవన్నీ ఏమీ లేవన్నమాట. సో మొట్టమొదటిసారి కనిపించినప్పుడు మేఘాలు నెమళ్ళంట చక్కగా ఆనందంతో నృత్యం చేస్తాయంట. అంటే ఎండాకాలంలో సామాన్యంగా ఈ పక్షులన్నీ కూడా ఎక్కడో దాచుకుని కొద్దిగా నీరు ఆహారం దొరికితే తింటూ అలా గడిపేస్తాయి. ఒక్కసారి మేఘాలు కమ్మేసరికి వాతావరణం కొంచెం ఆహ్లాదంగా చల్లగా ఉంటుంది కాబట్టి నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటాయి. ఎవరైనా చూసారా నెమలి నాట్యం? హరే కృష్ణ. చూసాం మాతాజీ. మాతాజీ చూసిన వాళ్ళు అదృష్టవంతులు. నేను చూసాను కానీ ఏదో ఫోటోల్లో వాటిల్లో. నిజమైన నెమళ్ళు మనకి ఒక్కొక్కసారి జూలో కనిపిస్తూ ఉంటాయి. అడవి అరుణాచలంలో ఎక్కువ ఉంటాయి మాతాజీ. అరుణాచలంలో ఉంటాయా? అరుణాచలంలో ఉన్నాయి మాతాజీ. తిరుపతిలో అక్కడ చూసాను ఎక్కువ మాతాజీ. ఉంటాయి కాబట్టి అక్కడే చూసింది. వెరీ గుడ్. చూసాం. కేరళలో మేము ఒక ఇస్కాన్‌కి వెళ్ళాం. వాళ్ళు నెమళ్ళను పెంచుతున్నారనమాట. సో ఎన్ని నెమళ్ళంటే అసలు కోళ్ళలాగా అంత ఆనందమేసిందనమాట. అందులో కొన్ని పురివిప్పుకొని అటు ఇటు తిరిగేదాన్ని ఆనంద నృత్యం అని అంటారనమాట. సో ఇక్కడ అలిసిపోయిన వ్యక్తులతో పోల్చుకోవచ్చంట. ఇప్పుడు ఎండాకాలంలో బాగా అలసిపోయి, యాక్చువల్లీ ఎండాకాలంలో చెమటకే మనం అలసిపోతూ ఉంటాం ఎండకి. సో ఎక్కువ పనులు కూడా చేసే అంత శక్తి కూడా మనకి ఉండదనమాట. సో అలా అలసిపోయిన వాళ్ళు ఎలా అయితే ఆనందం పొందుతారో అలా నెమళ్ళు ఆనందంగా నృత్యం చేస్తూ ఉన్నాయంట. భగవంతుని ప్రేమయుత సేవలో నెలకొన్న మహనీయుని సాంగత్యాన్ని పొందినప్పుడు వారు జ్ఞాన వికాసాన్ని పొంది నెమళ్ళలాగా నృత్యం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం ఎప్పుడైతే క్లాసులు అటెండ్ చేసాము, పుస్తకాలు చదివాము, జపం చేసాము, కొంత జ్ఞానాన్ని సంపార్జించుకున్నాం. ఈ జ్ఞానాన్ని మీరు కూడా మాట్లాడండి, మీరు కూడా చెప్పండి అంటున్నాం. సో మీరు చెప్పినప్పుడు మీకు ఎంతైతే ఆనందం ఉంటుందో అలా మహనీయుని సాంగత్యం పొందినప్పుడు ఆ జ్ఞాన వికాసము నెమళ్ళలాగా మన మనసు నృత్యం చేస్తుంది అని చెప్తున్నారు. సో ఈ విషయంలోనంట
ప్రభుపాదుల వారికి ప్రత్యక్ష అనుభవం కలిగిందంట. ఏంటి అంటే కృష్ణ భక్తి భావన రాకముందు శిష్యులు నిస్సారంగా భిన్న వదనాలతో ఉన్నప్పటికీ అంటే ఏదో సాడ్‌గా ఉండడము, సరేలే ఈరోజు గడిచింది రేపెలా గడుస్తదో అన్న ఈ ధోరణిలో ఉన్నవాళ్ళు. కానీ భక్తుల సాంగత్యంలో వచ్చినప్పుడు హర్షపూర్ణ నెమళ్ళలాగా నృత్యం చేస్తున్నారు. అంటే ఫాస్ట్‌నెస్ పెరుగుతుందనమాట. నేనిప్పుడు పొద్దున్నే లేవాలి, లేచి మంగళారతి చెయ్యాలి, ప్రసాదం చెయ్యాలి, ఆ తర్వాత నేను క్లాస్ చెప్పాలి, క్లాస్ వినాలి, ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అని ఇలా రషప్ అవుతూ చేస్తూ ఉంటే ఒక ఆనంద నృత్యంలాగా భగవంతుడు ఇప్పుడు శిష్యులు మంచిగా ఉన్నారనుకోండి, చెప్పిన మాట విన్నారు, అన్నీ చేస్తున్నారంటే ఇంకంతకంటే ఏం కావాల్సింది ఒక గురువుకి. సో, నెమళ్ళులాగా నృత్యం చేస్తున్నారు నా భక్తుల సాంగత్యంలో నా శిష్యులు అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సో, చెట్లు, లతలు భూమి నుండి జలాన్ని తాగి పెరుగుతాయి. అదే విధంగా తపస్సు చేసే వ్యక్తి శుష్కించిపోతాడు. కానీ తపస్సు పూర్తయి ఫలితం లభించగానే అతడి కుటుంబము, సంఘము, ప్రేమ, ఇల్లు, ఇతర వస్తు సామగ్రితో జీవితాన్ని అనుభవించడం మొదలుపెడతాడు. సో, ఇప్పుడు చక్కగా మొక్కలన్నీ కూడా నీరు త్రాగాయి, చక్కని పువ్వులిస్తున్నాయి, పెద్దగా ఉన్నాయి. కానీ అదే విధంగా తపస్సు చేసే వ్యక్తి ఎప్పుడైనా చాలా బలిష్టంగా, దృఢంగా ఉండడం మనకు కనిపిస్తారా? ఎందుకంటే వాళ్ళు భోజనం చెయ్యరనమాట. చేయకుండా ఒక మంత్రాన్ని తీసుకొని బాగా తపస్సు చేస్తారు. చిక్కిపోయి ఉంటారనమాట. శుష్కించిపోతాడు అని. కానీ తపస్సు పూర్తయిపోయింది. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఫలితాన్ని పొందారు. చాలా ఆనందంగా ఉన్నప్పుడు నెమ్మదిగా వాళ్ళకేం గుర్తొచ్చేస్తుంది, మళ్ళా కుటుంబము, సంఘము, ప్రేమ, ఇల్లు, ఇతర వస్తు జీవితాన్ని అనుభవించడం వాళ్ళు మొదలుపెడతారు. మనం ఉదాహరణకి కంసుడు తీసుకోవచ్చు, లేదా హిరణ్యకశిపుడు, వీళ్ళందరూ కూడా వేల సంవత్సరాలు తపస్సులు చేశారు. ఆనందంగా ఇంటికొచ్చారు, నాకు ఈ వరం వచ్చింది అని. ఆ తర్వాత అది కూడా టెంపరరీ అని తెలుసుకున్నారనమాట. సో, కొత్తగా పెరిగిన మొక్కలు గడ్డిలాగా అతడు ఉల్లాసంగా తయారవుతాడంట. సరోవర నదీ తీరాలు బురదతోను, ముళ్ళతోను, పొదలతోను. సో, ఇక్కడ ముళ్ళు, పొదలు అంటే అవన్నీ మన కష్టాలనమాట. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది, బాతులు, హంసలు ఆ ముళ్ళలో కూడా తిరుగుతూ ఉంటాయి. మీరు గమనించారా ఎప్పుడైనా? చెరువు పక్కన ఒక బురద స్థలం అట్లా ఉన్నట్లయితే పెద్ద పెద్ద కొంగలు గాని, బాతులు గాని అక్కడికి వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి? హరే కృష్ణ. చేపలు, కప్పలు దొరుకుతాయన్నమాట. కప్పలు, చేపలు, చేపలు, పురుగులు. క్రిమి కీటకాలు ఇవన్నీ దొరుకుతాయి అని చెప్పి వెళ్తారనమాట. సో, అదే విధంగా కృష్ణ భక్తి భావన రైతులై సంసారులు అన్ని అసౌకర్యాలు ఉన్నప్పటికీ నిరంతరం లౌకిక జీవితంలోనే ఉండిపోతారు అని చెప్తున్నారనమాట. సో, ఎలాగైతే ఈ కొంగలు అవన్నీ అన్ని కష్టాలు ఉన్నా ముళ్ళ దానిలోకి వెళ్ళి ఎందుకు వెళ్తున్నాయి, ఒక చిన్న పురుగు దొరుకుద్దేమో అని వెళ్తుంది. అలాగే సంసారులు కూడా అసౌకర్యం ఉన్నప్పటికీ ఇక్కడ భక్తిలో సౌకర్యం ఉన్నా ఇటు సైడే వస్తారు అని చెప్తున్నారు. కృష్ణ భక్తి భావనాయుతుడు కాకుండా గృహస్థ జీవితంలో కానీ ఏ జీవితంలో కానీ ఎవ్వడు సుఖంగా ఉండలేడు. సో, ఎక్కడైనా సరే ఈ జీవితం కానీ ఆ జీవితం కానీ భగవంతుడు లేకుండా జీవితం సుఖంగా ఉండదు అని చెప్తున్నారనమాట. సో, ఇక్కడ మళ్ళీ కుండపోత వర్షాల కారణంగా పొలం గట్లు ఒకప్పుడు తెగిపోతాయి. అదేవిధంగా కలియుగంలో అప్రాణికమైన నాస్తిక ప్రచారము వేద ఉత్తరుల గట్టులను తెంచివేస్తాయి. సో, ఇక్కడ కొందరు నాస్తికులు ఉంటారు, అస్సలు భగవంతుడే లేడు, అంతా మనమే అని అట్లాంటి వాళ్ళు కూడా కొంచెం ప్రచారం చేస్తూ భక్తి అనే గట్టుని తెంచివేస్తారు అని చెప్తున్నారన్నమాట. సో, ఈ విధంగా క్రమక్రమంగా భగవద్భక్త రాహితులు అవుతారు. సో, వర్షాకాలంలో వాయు చేతోయబడిన మేఘమండలము అమృతమయమైన జలాన్ని కురిపిస్తుంది. వేదానుయాయులైన బ్రాహ్మణులు, రాజులు, ధనవంతులకు వైశ్యుల వంటి ధనికులను యజ్ఞాలతో దానం చేయడానికి ప్రోత్సహించినప్పుడు అట్టి ధన వితరణ కూడా అమృతమయంగానే ఉంటుంది. సో, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళు ఎక్కువ పూజలకి పార్టిసిపేట్ చేయడం అలా చేస్తూ ఉన్నప్పుడు వర్షం ఎట్లయితే తీసుకుందో
భూమి వర్షాన్ని తీసుకుందో అదే విధంగా ధనికులు యజ్ఞంలో దానం చేయడానికి అట్టి ధన వితరణ కూడా అమృతమయంగానే ఉంటుంది. ఇప్పుడు ధనం మనము ఎవరికో ఇచ్చాం, అప్పులు ఇచ్చుకున్నాం, ఎందుకు? ఇంట్రెస్ట్ కోసం. ఆ ఇంట్రెస్ట్‌తోని మనం ఇంకా మళ్ళా కూడా చేసుకున్నాం ధనాన్ని. మళ్ళీ ఇస్తున్నాం ఇంట్రెస్ట్‌కి. అటువంటిది చాలా మంచిది కాదు. ఎప్పుడైతే దాన ధర్మాలు ఆహ్, ధన వితరణ అమృతమయంగా చే మంచి వాటికి చేసినట్లయితే, అంటే గుడికి, గోపురానికి అలా ఇచ్చినట్లయితే అది అమృత తుల్యమని చెప్తున్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఈ 4 వర్ణాలు ఉన్నారు గదా! సహకార భావంతో కలిసిమెలిసి జీవించాలి అని చెప్తున్నారు. యజ్ఞాలు చేస్తూ ధనాన్ని సమంగా వితరణ చేసే యజ్ఞాన్ని చేస్తూ సమంగా వితరణ చేయని బ్రాహ్మణులచే వారు నిర్దేశాన్ని పొందినప్పుడే అది సాధ్యపడుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, డబ్బులు ఉన్నాయి. కొందరికి బాగా ఎక్కువ ఇస్తాం. బ్రాహ్మణుడు వచ్చి పూజ చేశాడు అంటే వాళ్ళకి చాలా ఎక్కువ ధనం ఇచ్చేసి, పాపం శూద్రులనే వాళ్ళు బాగా కష్టపడి ధాన్యాన్ని తెచ్చి, బాగు చేసి, వంటలు చేసి, అందరికి వడ్డించి, వాళ్ళు తిన్న తర్వాత ఎంగిలి ఇస్తరాకులు తీసేసి, నీళ్లు చక్కగా ఇచ్చి, ఇన్ని చేసిన వాళ్ళకి ఆ పై వాళ్ళకంటే తక్కువ వేతనం ఇయ్యడం అనేది చాలా తప్పు. వీళ్ళకి కూడా చాలా మంచిగా మనము ఇచ్చినట్లయితే అది మంచిగా సామాన్యం, అంటే ప్రవీణులైన వారు నిర్దేశాన్ని పొందినప్పుడే అది సాధ్యమవుతుంది. వితరణ అనేది సమంగా జరగాలి అని చెప్తున్నారు. సో, వర్షాకాలం అరణ్యాన్ని చక్కగా వృద్ధి చెందిందంట. మామిడి పళ్ళు, ఖర్జూరాలు, జంబూక ఇవన్నీ నిండిపోయినాయి పళ్ళు. ఇప్పుడు మనకి ప్రెజెంట్‌గా సీతాఫలాలు ఎక్కువొస్తాయి గదా! మామిడి పోయి సీతాఫలాలొస్తాయి. అవి రుచికరంగా ఉంటాయా తినడానికి? హరే కృష్ణ. మాతాజీ. కదా! అంటే కొంచెం ఎదురు జూస్తాం గదా! మామిడి ఫలాలయిపోయినియి. ఇప్పుడు అరటిపళ్ళు ఎళ్ళకాలం దొరుకుతాయి. కొంచెం బోరని. కానీ ఇప్పుడు సీతాఫలాలు ప్రత్యేకంగా తినాలని మనకెలాగైతే అనిపిచ్చిందో, అలా అన్ని పళ్ళతోని బృందావనం నిండి ఉందంట. అప్పుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు, బలరాముడు, ఇతర మిత్రులతో కలిసి విహారార్థం మళ్ళీ వనాల్లోకొచ్చి అవన్నీ గడ్డి గూడా చాలా చక్కగా వచ్చింది గాబట్టి గోవులు మంచిగా ఆరోగ్యంగా తయారైనియంట. ఆరోగ్యంగా పచ్చగడ్డి తిన్నప్పుడు చలికాలంలో క్షీరం, పాలు చాలా చిక్కగా వస్తుంది మీరు గమనించినట్లయితే. మీ ఇంట్లో గేదె పాలు గాని, ఆవు పాలు గాని తీసుకున్నట్లయితే అంటే నేచురల్ ఫుడ్ తింటాయన్నమాట ఈ కాలం అవి. తిన్నప్పుడు పాలును క్షీరంతో పొదుగులన్నీ బాగా నిండిపోయి, వాళ్ళు ఆవులు నిలబడ్డానికి కూడా వాళ్ళకి చాలా కష్టంగా బరువు మోసినట్లుగా అనిపించి కూర్చుని చక్కగా నెమరు వేస్తూ ఉన్నాయంట. అప్పుడు దేవాది దేవుడు అనుకున్నాడంట, ఇప్పుడు ఇంటి యజమాని మనకి ఎంత సంపాదన తెచ్చి ఇచ్చి మనల్ని ఎంత బాగా చూసుకుంటాడు కదా! చూసుకున్నప్పుడు పండగ రోజు మనం అందరం కూర్చొని చక్కగా తింటున్నప్పుడు, అందరూ కొత్త బట్టలు వేసుకున్నప్పుడు, ఆదివారం ఒక చిన్న పండగలాగా చేసుకున్నప్పుడు, ఆ యజమానికి చాలా సంతోషమేస్తుందనమాట. నేను వీళ్ళందరికీ ఇంత బాగా చూడగలుగుతున్నాను కదా అనేది. అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు నేను ఇంత బాగా వీళ్ళందరికీ ఈ వాతావరణం ఇచ్చి, ఇంత చక్కగా వీళ్ళందరూ ఉండడానికి చేశాను కదా అని ఆయన చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడంట. కృష్ణ భగవానుడు దేవుడని వాళ్ళందరికీ తెలవదు గదా! వ్రజవాసులకి తెలీదు. కానీ ఈయనకు తెలుసు గాబట్టి ఎంతో సంతోషపడుతూ ఉంటాడనమాట. సో, తేనె తట్టుతో వృక్షాలన్నీ గూడా తేనె పట్టులు గూడా ఉన్నాయంట. సో, అవన్నీ చూస్తూ, జలపాతాలు చూస్తూ, ఆ తర్వాత జంకారాలు, ఈ ఇవి ఏమంటారు తేనెటీగలు నుంచి జుయ్యమని సౌండొస్తుంది గదా! సో, అవన్నీ చూస్తూ ఆనందంగా ఉన్నారంట. నెమ్మదిగా ఇదంతా వర్షాకాలం ఇంకా పూర్తి కాకపోయినా నెమ్మదిగా చలి పుడుతుంది గదా మనకి! ఆ చలికాలాన్ని శరదృతువు అని అన్నారనమాట. ఇప్పుడేమైంది, ఎండలో ఎండిపోయాము, మండిపోయాము. ఆ తర్వాత వర్షాలు పడ్డాయి. చల్లబడింది. చక్కగా పువ్వులు, ఆకులు అన్నీ వస్తున్నాయి. వచ్చినప్పుడు ఈ ఇవి ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం గదా మనము పిక్నిక్ సమయం అన్నమాట.
నవంబర్, డిసెంబర్. ఫారిన్ కంట్రీస్‌లోనైతే చక్కగా సెప్టెంబర్, అక్టోబర్ ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. చెట్ల నుండి ఆకులన్నీ కలర్స్ మారుస్తాయి. అందరూ విహారయాత్రలకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. శని, ఆదివారాలు అసలు ఇంట్లో ఉండరనమాట. ఇక్కడ గూడా అదే కల్చర్ అనేది వస్తూ ఉంది. సో, అందరూ బాగా ఎంజాయ్ చేసే విధంగా. సో, ఇక్కడ గోవర్ధన వర్షాకాలంలో ఇంట్లో గోవులు అన్ని షెడ్ల కింద అక్కడిక్కడ ఉన్నప్పుడు, ఇంకా చలికాలం వచ్చే ముందు ఏమైందంటే అందరూ గూడా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళంట. వర్షం వచ్చినప్పుడు గోవర్ధన పర్వత గుహాలు ఉంటాయి గదా! పర్వత గృహాల్లో కూర్చొని చక్కగా ఫలాల్ని తినేవారు ఆనందంతో. పళ్ళు కాసేవి గదా అన్నీ. అయితే కృష్ణ బలరాములు అడవికి వెళ్ళేటప్పుడు యశోదమ్మ కొన్ని పండ్లు, మిఠాయిలు, పెరుగన్నం మూట కట్టి ఇచ్చేదంట. సో, కృష్ణుడు యమునా నది తీరంలో మంచి ఒక రాయి పలకను చూసుకొని దాని మీద కూర్చుని తినడమే కాకుండా మిత్రులందరినీ పిలిచి అవన్నీ కూడా ఇచ్చి వాళ్ళ దగ్గర ఉండేవి కూడా తీసుకొని చక్కగా ఆనందించేవారు వీళ్ళందరూ కూడా. బరువైన పొదుకుల భారంతో గోవులు అలసినట్లుగా కనిపించేవంట. అందుకే అవి నేలపై కూర్చొని నెమరు వేస్తూ ఆనందించేవంట. కృష్ణుడు కూడా వాటిని చూసి ఆనందించేవాడు. సో, వర్ష ఋతువు వలన ఇమడనించిన వన శోభను గాంచి ఆ దేవాది దేవుడు గర్వించేవాడు. ఎందుకంటే వర్ష ఋతువు అతని శక్తి ప్రకటము గాక మరొకటి కానే కాదు. అటువంటి సమయంలో అతడు వర్షాకాలంలో ప్రకృతి యొక్క విశేష కార్యాలను ప్రశంసించేవాడు. ప్రకృతి తన కలాపాలను స్వతంత్రమైనది కాదని భగవద్గీతలో చెప్పబడింది. సో, ఇక్కడ ప్రకృతి యొక్క రమ్యమైన కలాపాల పట్ల అతడు గర్వపడ్డాడనమాట. అదే ఇందాక నేను చెప్పింది, ఒక యజమాని ఎలా అయితే సంతోషిస్తాడో అదే విధంగా కృష్ణుడు ఏది ఆజ్ఞాపిస్తే ప్రకృతి అది అమలు పరుస్తుంది కాబట్టి సో, అది చూసుకుని చాలా ఆనందించాడు. ఎందుకు ఆనందించాడు అంటే గోపబాలురు గానీ, వ్రజవాసులు గానీ వీళ్ళందరూ గూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి. సో, ఇక్కడ క్రమంగా శరదృతువు వచ్చేసిందనమాట. అప్పుడు జలాశయాలన్నీ నిర్మలంగా అయిపోయాయి. ఇప్పుడు వర్షాకాలంలో నీరు అటు, ఇటు, అటు, ఇటు తొలగిపోయి వచ్చేసి సో, శరదృతువులో ఎలా ఉంటుంది? అటు కొంచెం ఎండగాస్తుంది, ఇటు చల్లగా ఉంటుంది. నీరు అవన్నీ గూడా చక్కగా పుష్కలంగా ఉంటాయి. సో, వనంలో నిర్మల జలాలతో వికసించిన కలువలు యోగ సాధన నుండి పతనం చెందిన ఆధ్యాత్మిక జీవనాన్ని తిరిగి చేపట్టి మరల సౌందర్యాన్ని పొందడి మనుషులను పోలాయి. సో, ఈ నీరు ఉంటేనే కమలాలు వికసిస్తాయి, వస్తాయి. సో, ఆ నీరు వల్ల ఆ కమలాలన్నీ కూడా చక్కగా ఉన్నాయంట. సో, ఇక్కడ చలికాలం వచ్చిందనమాట. అంటే శరదృతువు వచ్చేసింది. వచ్చినప్పుడు అదే విధంగా లౌకికుడు కృష్ణ భక్తి భావన ఆధ్యాత్మిక జీవనాన్ని చేపట్టినప్పుడు శరదృతువులోని ఆకాశంలాగా, జలంలాగా నిర్మలుడవుతాడు. సో, ఇక్కడ ఏమంటున్నారంటే గ్రీష్మ ఋతువులో బాగా వేడిగా ఉన్నప్పుడు నాకు భక్తి వద్దు, ఏమొద్దు, ఈ జీవితమే కష్టంగా ఉందని ఫీల్ అయ్యి, ఎప్పుడైతే వర్షాకాలం బాగా వచ్చిందో నీరంతా నిండినప్పుడు నెమళ్ళులాగా అంటే భక్తులందరూ నెమళ్ళులాగా జ్ఞానాన్ని సంపాదించుకొని సాంగత్యంలో హాయిగా ఉండి, ఆ తర్వాత శరదృతువులో నిర్మలంగా అయిపోయారు. ఇంకా నేను భక్తిలోకి వచ్చేసాను. నాకు దేవాది దేవుడే శరణాగతి. ఆయనతోనే నేను ఉంటాను అన్నప్పుడు ఆకాశంలో నిర్మలుడు అయిపోతాడంట. ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఆయనకి గుర్తుండవన్నమాట. ఆకాశంలో నల్ల మేఘాలు మురికి జలాన్ని హరించింది. సో, ఇక్కడ శరదృతువు అనేది వచ్చింది. కానీ ఎండలు కాస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఆవిరి మళ్ళా స్టార్ట్ అయిపోతుందన్నమాట. మనం ఏం చెప్పుకున్నామంటే 7 నెలలు ఆవిరి తీసుకొని మేఘాల్లాగా మారి ఆ తర్వాత వర్షాన్ని కురిపిస్తుందని. సో, శరదృతువు ఆకాశంలోని నల్లని మేఘాలు మురికి జలాన్ని హరించింది అని చెప్తున్నాడు. మురికి జలాలు గూడా ఉంటాయి కదా! అంతా స్వచ్ఛంగానే ఉండదు. ఎప్పుడైతే నీరు పారుతూ ఉందో నదిలో స్వచ్ఛందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు పారేది పోయింది. ఎందుకంటే వర్షాకాలం పోయింది కాబట్టి. సో, అంతా నిర్మలంగా ఉన్న దగ్గర అక్కడక్కడ మురికి జలాలు ఉన్నప్పుడు అదంతా గూడా ఆవిరి రూపంలో హరించి వేస్తుందంట. అదే మురికి పరిస్థితులు కూడా శుభ్రపడిపోతాయి. ఇప్పుడు బురద, మట్టి అవన్నీ ఉంటాయి గదా! వర్షాకాలంలో నదిలోనికి వెళ్ళాలంటే గూడా మనకు భయమేస్తుంది. అదే చలికాలంలో అందుచేతే అవి పిక్నిక్ సమయాలనమాట. నవంబర్, డిసెంబర్.
గట్టిపడిపోతుంది నేల. ఏంటి ఆవిరైపోయింది. అక్కడ మనం ఈజీగా నడవడానికి బావుంటుంది. అదే విధంగా ఏమంటే కృష్ణ భక్తి భావన వెంటనే అంతర్వ్యాహాలలో పవిత్రుడవుతాడు అంట. సో, అదే విధంగా మనలో ఉండే మురికి కూడా భక్తి చేయడంతోని హరించుకుపోతుంది. అందుచేతే భగవంతుణ్ణి హరి అన్నారు అని చెప్తున్నారు. హరించువాడు అంటే హరి అని అన్నారు. తన భక్తుని చేపట్టిన వాని అన్ని రకాల మలిన అలవాట్లను శ్రీకృష్ణుడు వెంటనే హరిస్తాడు. సో, ఎప్పుడైతే మనం మహామంత్రం చేస్తూ ఇలా భక్తుల సాంగత్యంలో ఉండి అన్నీ చక్కగా ఉన్నట్లయితే తప్పకుండా భగవంతుడు మన పాత విషయాలన్నిటిని కూడా హరించి వేస్తాడు. మన పాపాలని, మన చెడు అలవాట్లని అన్నిటినీ కూడా హరించి వేస్తాడు అని చెప్తున్నారు. ఒక్కొక్కప్పుడు శరదృతువులో కొండలపై నుండి జలపాతాలు నిర్మలమైన జలాన్ని కురిపిస్తాయి. కొన్ని మార్లు జలపాతం ఆగిపోతుంది. అదేవిధంగా సాధు పురుషులు ఒక్కొక్కప్పుడు నిర్మలమైన జనాన్ని పంచుతూ ఉంటారు. జ్ఞానాన్ని పంచుతారు. మరొకప్పుడు మౌనంగా ఉండిపోతారు. వర్షాకాలం కారణంగా నీటితో నిండిన చిన్న మడుగులు, గుంటలు శరదృతువులో క్రమంగా ఎండిపోతాయి అన్నమాట. సో, లౌకిక సంసారులు రోజురోజుకు తమ ఆయువు తరిగిపోతుందని ఎరిగినట్లు ఆ చిన్న చిన్న మడుగులో నివసించే జలచరాలు రోజురోజుకు తమ మడుగులోని నీరు తగ్గిపోవడాన్ని తెలుసుకోలేకపోయాయి. అటువంటి సంసారులు పశువులు, సంపద, పిల్లలు, భార్య, సంఘము, బంధుత్వము ఉన్న వాటిని పోషించడంలో నెలకొని ఉంటారు. నీరు తగ్గిపోవడం వలన శరత్కాల సూర్య తాపం వలన చిన్న మడుగులో నివసించే జలచరులు కలత చెందడం మొదలవుతాయి. ఇప్పుడు సీజనల్ ఉంటాయి కొన్ని జీవరాశులు. ఆ సీజన్‌లోనే వస్తాయి. ఆ సీజన్‌లోనే పోతాయి. అదేవిధంగా మనకి ఆకుకూరలనేవి ఉంటాయి గదా! కొన్ని ఉదాహరణకు తీసుకున్నట్లయితే 3 నెలలు, 4 నెలలు, 2 నెలలు అలాగే ఉంటాయి అవి. ఆ పోషణ అంతే ఉంటుంది. ఆ తర్వాత అవి అంతమొందుతాయన్నమాట. సో, ఈ సూర్యతాపం ఎక్కువైపోయినప్పుడు ఈ మడుగులు ఇవన్నీ ఎండిపోయినప్పుడు ఆ జలరాశులు గూడా జీవితాన్ని చాలిస్తాయి అని చెప్తున్నారు. సో, కొత్తగా మొలిచిన మొక్కలు ఎండిపోవడం మొదలుపెట్టాయి. అదేవిధంగా కృష్ణ భక్తి భావనను చేపట్టిన వ్యక్తి ఇంద్రియ భోగ వాంఛన క్రమంగా ఎండిపోతుంది. సో, ఇంద్రియ భోగాలు మనకి కావాలి అనుకుంటే ఇప్పుడు త్రిగుణాలు అని చెప్పుకున్నాం గదా! సత్వగుణము, రజోగుణము, తమోగుణం. రజోగుణం, తమోగుణం వైపు వెళ్ళకుండా సత్వగుణంలోనే ఉండినట్లయితే మనకి ఈ భక్తి భావన అనేది అలాగే నిలుస్తుంది. సో, సాధించిన వ్యక్తి త్రిగుణాలచే కలుగు కల్లోలం నుండి ముక్తుడైనట్లు శరదృతువు ఆగమనం వలన సముద్ర జలాలు ప్రశాంతంగా అయ్యాయి. సముద్ర జలాలు ప్రశాంతంగా ఎందుకు అయ్యాయి అంటే వర్షాకాలంలో నదులన్నీ పొంగి 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 సముద్రంలోనికి వచ్చాయి. సముద్రం ఆహ్వానిస్తుంది అన్ని నదుల్ని గూడా. సో, అల్లకల్లోలంగా లేకుండా ఇప్పుడు శరదృతువు అప్పుడు వర్షాలు లేవు గాబట్టి చక్కగా సముద్ర జలాలు గూడా ప్రశాంతంగా అయినియంట. అంటే మన పిక్నిక్స్‌లో ఈవెన్ బీచెస్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి గదా! బీచెస్‌కి గూడా మనం వెళ్ళి చక్కగా ఎంజాయ్ జేస్తూ ఉంటారు అందరనమాట. సో, రైతులను గట్లు ఎప్పుడైతే కట్టారో ఆ గట్టులన్నీ గూడా తీసేస్తారనమాట. తీసేసి చక్కగా వాళ్ళ పొలంలో నీరు నిలిచేటట్టు చక్కగా వాటిని చూసుకుంటూ ఉంటారనమాట. సో, ఆ రీతి పొలంలో నీరు బయటకు ప్రవహించకుండా ఉంటుంది. అంటే పొలంలో కొన్ని వాటికి గట్లు కడతారనమాట. కొన్ని ముందు గట్లు తీసేస్తారు. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ వర్షాకాలంలోది బయటికి వెళ్ళిపోవడానికి. ఇప్పుడు ఆ నీరు నిల్వ ఉండాలి గాబట్టి గట్లు కడతారు అని చెప్తున్నారనమాట. సో, ఇక్కడ అదే విధంగా నిజంగా పురోగమించిన వ్యక్తి ఇంద్రియ నిగ్రహం ద్వారా తన శక్తిని పదిలపరుచుకుంటారు. 50 ఏళ్ల తర్వాత మనిషి గృహస్థ జీవనాన్ని విరమించి శారీరక శక్తిని కృష్ణ భక్తి భావంలో పురోగమించడానికి వినియోగించాలని ఉద్దేశపడింది. అతను తన ఇంద్రియాలను నిగ్రహించి వాటిని ముకుందుని భక్తియుత సేవలో నియోగించనిదే ముక్తికి అవకాశం లేదు. సో, మనకి వీళ్ళందరూ ఈ భక్తులు, టీచర్లు, ఆచార్యులు వీళ్ళందరూ ఎవరు అంటే ముక్తాత్మలనమాట. ఆల్రెడీ వాళ్ళకి అన్నీ తెలుసు ముక్తి ఎప్పుడొస్తుంది, రాదు అనేది. సో, ఆ ముక్తాత్ములు అంటే భక్తులు, ఈ సన్యాసులు అండ్ పూర్తిగా భక్తి భావంలో ఉండే వాళ్ళ సాంగత్యంలో మనం ఉన్నట్లయితే మనం కూడా ముక్తికి అవకాశం ఉంది అని ఇక్కడ
చెప్తున్నారు. సో పగటి పూట డిసెంబర్‌లో చూసారా మీరు? పగలు పూట ఎండ మండుతుందనమాట. మనం ఒడియాలు గూడా పెట్టుకోవచ్చు. సో ఆ తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి, రాత్రి అయ్యేసరికి చల్లగా ఉంటుంది. ఎందుకు? చల్లని వెన్నెల కారణంగా జనులు పగటిపూట అలసటను పోగొట్టుకుంటారు. అదే విధంగా శ్రీకృష్ణుని ఆశ్రయించిన వ్యక్తి దేహాత్మ బుద్ధి వలన కలిగిన అలసట నుండి బయట పడిపోతాడు అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ కృష్ణ విరహ కారణంగా వ్రజభామలు సదా తీవ్రమైన తాపాన్ని అనుభవించారంట. కానీ శరత్కాల వెన్నెలలో ఏమవుతుంది? ఇక్కడ రాసలీలలు జరుపుతాడు కృష్ణుడు. సో అందరు కూడా చాలా హాయిగా వెన్నెల్లో విహరిస్తూ ఉంటారు. సుందరమయంగా రాత్రి వేళల చుక్కలు అంటే తారకలు సుందరంగా మెరుస్తూ ఉంటాయి అని చెప్తారు. ఆ తర్వాత వేద జ్ఞాన సాధనకు యోగ సాధకుడు యజ్ఞాల రూపంలో కర్మకాండం చేపట్టడానికి ఉపదేశాలు ఉన్నప్పటికీ వేదాల చరమ ప్రయోజనం భగవద్గీతలో చెప్పబడింది. సో ఇక్కడ పరిపూర్ణమైన వేదాధ్యయనం తర్వాత మనిషి కృష్ణ భక్తినే చేపట్టాలి. సో మనం అన్నీ తెలుసుకున్న తర్వాత కృష్ణ భక్తినే చేపట్టాలి అని చెప్తున్నారనమాట. సో శ్రీకృష్ణుడు స్వయంగా యదువంశం అనే ఆకాశంలో ప్రకటమయ్యాడు. సో వనము పుష్పాభరితమైనప్పుడు వాటి తాజా సుగంధము గ్రీష్మ ఋతువులో కలిగిన తాపము నుండి మనిషికి ఊరట కలిగిస్తుంది. కానీ గోపికలు తమ చిత్తములను శ్రీకృష్ణుకే సమర్పించిన కారణంగా అట్టి వాయువులు వాటికి ఎటువంటి ఊరటను కలిగించలేదు. జనసామాన్యం అటువంటి చక్కని శరత్కాల గాలులలో సుఖాన్ని పొందగలరేమో శ్రీకృష్ణుని ఆలింగనాన్ని పొందజాలక గోపికలు సంతృష్టి చెందలేకపోయారు. సో ఇక్కడ గోవులు, లేళ్ళు, పక్షులు, స్త్రీలు సాధారణంగా అంటే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది కాబట్టి ఈ సమయంలో అందరూ గర్భవతులు అవుతూ ఉంటారు అని చెప్తారు. సో ఇక్కడ ఇలాంటి వాతావరణం ఉంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇలా భక్తుల సాంగత్యంలో నిలవడం ద్వారా మనిషి భక్తి యోగా నిర్వహించాలని ఉపదేశామృతాన్ని గ్రంథంలో శ్రీల రూప గోస్వామి వివరించారు. ఈ నియమపాలన ద్వారా అతడు తన వాంఛిత భక్తి యోగ ఫలాన్ని పొందుతాడు. భక్తి యోగ నియమాలను ఓర్పుతోనూ ధైర్యంతోనూ అనుసరించే వారికి సతులు గర్మధారణ ఫలాన్ని పొందే రీతిగా సమస్త ఫలాలను పొందే సమయం నిశ్చయంగా ఉంటుంది. అది ఇక్కడ జలాశయంలో కుముదములు లేని కారణంగా, కుముదములు అనే ఒకలాంటి పుష్పం అన్నమాట. చాలా మంచి పుష్పము జలాశయంలో పెరుగుతుందంట. కానీ శరత్కాలంలో కొన్ని జలాశయాలు ఎండిపోవడం మూలాన పద్మాలు మాత్రం చిన్న వాటిల్లో కూడా పెరుగుతాయి కాబట్టి పద్మములు అనే పెద్ద సంఖ్యలో విరబూస్తూ ఉన్నాయంట. సో రెండు కూడా సూర్యకాంతి చేతనే పెరుగుతాయి. కానీ శరత్కాలంలో తీక్ష్ణమైన సూర్యకాంతి కేవలం పద్మాలకే సహాయకారకం అవుతుంది అని చెప్తున్నారన్నమాట. సో నెక్స్ట్ కృష్ణ బలరాముల సంధిని వలన అప్పుడు బృందావనంలో శరత్కాలం రమణీయంగా ఉందంట. రాజులు, మునులు తమ తమ వాంఛితార్థం పొందడానికి బయటకు వెళ్ళగలిగారు. అదేవిధంగా ఆధ్యాత్మికవేత్తలు భౌతిక దేహం బంధం నుండి ముక్తులైనప్పుడు వాంఛిత లక్ష్యాన్ని పొందగలుగుతారు. వర్ష ఋతువులో వణిజులు ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి ప్రయాణించలేక వాంఛిత లాభాలను పొందలేరు. రాజులు ప్రజల నుండి పన్నులు తీసుకోవడానికి ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి ప్రయాణించలేరు. ఇప్పుడు మనకి ఇక్కడ తెలిసింది ఏమంటే వర్షాకాలంలో చాతుర్మాస్ అని ఒకటి పాటిస్తూ ఉంటారన్నమాట. చాతుర్మాస్ అంటే ఈ 4 నెలలు ఋషులు కానీ, మునులు కానీ, రాజులు కానీ ఏదైనా కానీ ఒక దగ్గర ఉండి భగవంతుడి ధ్యానం మాత్రమే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఏది తెగిపోతుందో ఏది బాగుంటుందో తెలియదు కాబట్టి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఎక్కువగా ప్రయాణించలేక అన్ని లాభాలు ఎక్కువగా రావు కాబట్టి ప్రజల నుండి పన్నులు కూడా తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారంట రాజులు. సో అందుకనే ఈ శరత్కాలంలో వారందరూ నివాసాల నుండి బయలుదేరిపోతారు. ఇంకా బయలుదేరిపోయి ఇవన్నీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అని చెప్తున్నారు. కానీ దేహత్యాగానంతరం అంటే మరణం తర్వాత జ్ఞాని భగవంతుని తేజంలో లీనమవుతాడు.
యోగి ఉన్నత లోక ప్రాప్తిని పొందుతాడు. భక్తుడు భగవద్ధామాన్ని గోలోక బృందావనం లేదా వైకుంఠలోకం చేరిన వాడే నిత్య ఆధ్యాత్మిక జీవనాన్ని అనుభవిస్తాడు. శరదృతు వర్ణనమును దశమ స్కందములోని 20వ అధ్యాయం నాకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. సో ఇక్కడికి ముగించుకుందాం మనము. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ శరదృతువు అంటే చలికాలము మామూలుగా అని చెప్పకుండా ఈ మేఘాలు అంటే ఏంటి, చంద్రుడు అంటే ఏంటి, మనిషిని ఎలా పోల్చడము, వ్యాపారస్తులను ఎలా పోల్చడము, ధనవంతుడు ఎలా పోల్చడము, ఈ కలెక్ట్ చేసుకోవడం, ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడం, ఎలా అయితే నీరు ఆవిరి అయిపోతుందో అలా మన డబ్బులన్నీ కూడా ఇప్పుడు మామూలుగా జీతం వచ్చే వాళ్ళకి తెలుస్తుంది. ఫస్ట్ ఆర్ సెకండ్కి మనకు కొంత డబ్బు వస్తుంది కదా, అది వచ్చిన తర్వాత మన ఖర్చులు ఏంటి అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి కదా. సో ఆవిరైపోతూ ఉండడం అంటే అది అనమాట. సో ఆవిరైపోయినప్పుడు మిగిలినవి చాలా కొన్ని మిగులుతాయి, అవి మనకి ఎండాకాలంలో వర్షాకాలం వచ్చినప్పుడు, వర్షాకాలం అంటే ఇక్కడ భౌతిక ప్రపంచంలో మనం ఏమనుకోవచ్చు అంటే వ్యాపారంలో బాగా లాభాలు వచ్చినాయి అనుకోవచ్చు, బోనస్లు వచ్చినాయి అనుకోవచ్చు, జీతభత్యాలు ఇంక్రిమెంట్లు వచ్చినాయి అనుకోవచ్చు, ఆ రకంగా అనమాట. సో అవన్నీ కూడా చక్కగా సహజ స్థితిలో వాతావరణం ఏ విధంగా ఉంటుందో లౌకికులు కూడా అదే విధంగా ఉంటారు అని చెప్పడాన్ని ఇది మనము నేర్చుకున్నాం అన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇలా చాతుర్మాసాన్ని చెప్పాను కదా. నారదుడు కూడా మంచి భక్తుడు అవ్వడానికి ఈ 4 నెలలే మంచి కారణం అన్నమాట. ఋషులు మహామునులు వీళ్ళందరూ ఒక ఊరి నుండి ఒక ఊరికి ప్రయాణం చేస్తూ దేవుడి గురించి ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉంటారనమాట. సో ఎప్పుడైతే వీళ్ళ దగ్గరికి వచ్చారో, వీళ్ళ ఊరికి వచ్చారో ఇక్కడ ఆగిపోతారు. చతుర్మాసం స్టార్ట్ అయింది కాబట్టి. సో ఆ వర్షాకాలంలో ఇక్కడే ఉండి వాళ్ళ అమ్మగారు నారదుడి యొక్క తల్లి వేడుకుంటుంది, నా ఇంట్లో ఉండండి, నేను నా కొడుకు మీకు సేవ చేస్తాము అని. సో ఆవిడ వండేది, ఆవిడ చేయటం అంతా కూడా నారదుడు బాగా సహాయం చేస్తూ చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఏం చేశాడు, దాసిపుత్రుడు అనమాట. సో చక్కగా వాళ్ళ సాంగత్యంలో ఉండి వాళ్ళతోనే అంత భక్తి నేర్చుకుని మంచి మహాభక్తుడు అయ్యాడనమాట. చతుర్మాస విలువ చాలా ఉంటుంది. ఈ వర్షాకాలంలో మనం ఏవి చేయలేని సమయంలో దైవభక్తి మాత్రమే చేసుకోవడం చాలా మంచిది అని చెప్తున్నారు. ఫైనలీ ఆ విధంగా అనమాట. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ నిన్న భాగవతంలో, మనం భాగవత కథలు అంటే భగవద్గీత కంటే చాలా బాగుంటది. కానీ తెలియక వీళ్ళు రావట్లేదు. నాకు చాలా వరీడ్‌గా ఉంది. అందరూ రావాలి అనేది ఒక కోరిక ఉంది. అట్‌లీస్ట్ ఒకరికొకరు మనం ఫోన్ చేసుకొని, ఈ దేవహూతి అని ఒక మహారాణి అన్నమాట. బ్రహ్మకి సృష్టి చేయమని విష్ణుమూర్తి చెప్పినప్పుడు, సృష్టి చేయడం అంటే ఏంటి, ఒక మనిషి నుండి ఇంకో మనిషి అంత నింపాలి. సో అలా చేయమని చెప్పినప్పుడు ఏమైందంటే, మేమెళ్ళము, అందరు భక్తులే అన్నమాట. సో మాకు ఈ భౌతిలో ఒక మొద్దు మేము వెళ్ళం. సో బ్రహ్మ ప్రజాపతులను సృష్టిస్తాడనమాట, ఆయన కుమారులు వాళ్ళందరూ కూడా. సో ఆ ప్రజాపతుల్లో ఒక్క అతను ఈయన అంటే దేవహూతి యొక్క భర్త అన్నమాట. సో ఆయన మహా ఋషి ఆయన. సో ఆయన అంత మంచి ప్రజాపతికి ఇచ్చి మహారాణిని పెళ్లి చేయాలని వాళ్ళ తండ్రి అనుకుంటాడు. ఎందుకంటే నా కూతురు, ఆయనకు తెలుసు అనమాట, ఇలా భక్తుల సాంగత్యంలో ఉండుంటే నా కూతురు యొక్క జీవితం బాగుంటుంది అని చెప్పి. సో ఆ మహారాణిని చక్కగా కపిల మునికి ఇచ్చి పెళ్లి చేస్తారన్నమాట. సో ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత, సో ఆ తర్వాత ఏమవుతుంది అంటే, ఆమె మహారాణి గదా! సో ఆయన అంటాడు, నేను కొద్ది కాలమే ఈమెతో సాంగత్యంలో ఉంటాను, ఆ తర్వాత నేను తిరిగి వెళ్ళిపోతాను. ఋషి ఆశ్రమానికి లేదా వర్ణాశ్రమానికి వెళ్ళిపోతాను అని అంటాడు. సరే అని ఆ తండ్రి ఒప్పుకుంటాడు. ఆ రోజుల్లో ఆడపిల్లని నీకిష్టమా లేదా అడిగేది ప్రసక్తే లేదు. తల్లిదండ్రులు ఏది చేస్తే అది వచ్చేస్తుంది. సో దేవహూతి మహాపతివ్రత ఆవిడ. సో అప్పుడు ఏమవుతుందంటే, ఆయన కొద్ది కాలం ఉన్న తర్వాత నేను వెళ్ళిపోవాలి అని చెప్తాడు.
కానీ ఇంకా సమయం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు అని మళ్ళీ ఆలోచిస్తాడు. దేవహూతి ఏం చేస్తుందంటే, ఈయన ఋషి గదా! సో, ఆయన సాంగత్యంలో ఉంటూ ఆయనకి సేవలు చేయడమే సరిపోతుందనమాట. చాలా అందమైన వ్యక్తి ఆమె, మహారాణి. సో, ఆమె జుట్టు ఇలా జడలు కట్టేయడం, జుట్టు దువ్వుకునే సమయం గూడా ఉండదు. ఆయన ఎప్పుడు దేవుడి యొక్క ప్రక్రియలు చేస్తూ ఉంటాడు గాబట్టి, అదే కర్దమ ముని ఆయన పేరు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. సో, కర్దమ ముని అనమాట. గుర్తొస్తే ఇంకా ఆమె పర్యలు చేసి, చేసి బక్కశల్యమైపోయి, చింకి బట్టలు, శరీరం మీద బట్టలు సరిగ్గా ఉన్నాయి. అట్లా భర్త సేవ చేస్తుందనమాట. చేసిన తర్వాత కొద్ది రోజులకి ఆమెకి గుర్తొస్తుంది. నన్ను వివాహం చేసుకునేది ఇందుకేనా అని చక్కగా భర్త దగ్గర కూర్చొని చెప్తుందనమాట. నాకు నీతో సాంగత్యం చేయాలి, అనుభవించాలి, ఎంత మహారాణిలాగా ఉండాలి అని కోరిక ఉంది స్వామి. ఇంకా ఎంతకాలం ఈ సపర్యలు చేయడము అని అనేసరికి, అప్పుడు కర్దమముని చాలా మహర్షి అనమాట ఆయన. ఆయన యొక్క పవర్ అంటే ఆయన యొక్క మహిమ చేత పెద్ద ఓడని, బిల్డింగ్‌ని సృష్టిస్తాడు. సో, దాంట్లో వాళ్ళు చక్కగా హనీమూన్‌కి వెళ్తారు. చాలా అందంగా ఆమె రూపం ముందు కంటే చాలా అందంగా ఇస్తాడు. మంచి కురులు, అందమైన భార్య, సపర్యలు చేసే మంచి చెలికత్తెలు, వాళ్ళందరూ చాలా ఇంకా గొప్పగా అనమాట. ఇంకా ఎంత ఆనందిస్తారంటే ముల్లోకాలు తిరిగే ఒక శక్తి ఉంటుందనమాట ఆ విమానానికి. అందులో వెళ్ళిపోయి చక్కని పడవ వంటి విమానం అనమాట. సో, అందులో ఎంత హ్యాపీగా ఉంటారంటే చాలా చాలా ఇంకా హ్యాపీగా ఉంటారు. అంత అనుభవించిన తర్వాత ఇప్పుడు కర్దమమనికి గుర్తొచ్చేసింది. కానీ సరిపోయింది. ఇది ఆనందం ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాను. నేను వెళ్ళిపోయాలి సన్యాసాశ్రమానికి అని అనుకుంటే, అప్పుడు దేవహూతి ఏడుస్తదంట. ఈ స్త్రీ యొక్క లైఫ్ అనేది ఎంత బాగా వర్ణిస్తారంటే, చిన్నప్పుడంతా గూడా తండ్రి ఆశ్రమంలో అక్కడే ఉండాలంట. ఆ తర్వాత భర్త సేవలో ఉండాలంట. ఆ తర్వాత కొడుకు దగ్గరే ఉండాలంట అనమాట. సో, ఇది మనకి శాస్త్రాల్లో చెప్పి ఉన్నారనమాట. సో, అంటే మనం ఎప్పుడు సరెండర్ అవ్వడమే అనమాట. ఎవరికో ఒకరికి. ఆ విధంగా ఉన్నట్లయితే స్త్రీ యొక్క జీవితం చక్కగా గడిచిపోతుంది అని చెప్తారు. సో, ఆవిడ అప్పుడింకా ప్రభువు నాకెంత సుఖాన్నివ్వాలో అంత సుఖాన్నిచ్చారు. మీ భార్య వల్ల నేనేం పొందాలో అవన్నీ పొందాను. కానీ నాకొక కొడుకునైతే ప్రసాదించాలి గదా! మరి మీరు. మీరు వెళ్ళిపోతే నేనెలా బ్రతికేది అని వేడుకుంటదావిడ. వేడుకునేసరికి ఈయన అప్పుడు కపిల మహర్షి, కపిల దేవుడిని ఇస్తాడనమాట. ఒక బాలుడు పుడతాడు. అయితే అతనెవరో కాదు, మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడే. భగవానుడు నీ కడుపులో పుడతాను అని చెప్తాడనమాట వీళ్ళకి. ఎవరికి? కర్దమమునికి. సో, కపిల భగవానుడు పుడతాడు. పుట్టినాక ఆయన బాల్యం కొంచెం అంత పెద్దగా అయింది. ఇప్పుడు చూడండి, ఒక కోరిక కోరింది. భర్త, పిల్లాడు, ఆమె చక్కగా హాయిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు గుర్తొచ్చింది. ఆయన కర్తవ్యం ఏంటి? వెళ్ళిపోయి అరణ్యాలకి తపస్సు చేసుకోవాలి. వర్ణాశ్రమ ధర్మం కూడా అదే చెప్తుంది. ఇల్లు, వాకిలి అంతా వదిలిపోయి ఒక వయసొచ్చిన తర్వాత వెళ్ళిపోవడం అనమాట. సో, అలా వెళ్ళిపోయే ముందు తర్వాత ఇంకా ఆ బాలుడిని ఇచ్చాను గదా! నేను వెళ్ళిపోతాను అని పాపం ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అప్పుడు దేవహూతికి అర్థం కాదనమాట. ఏంటి జీవితము? ఈ విధంగా ఈ వర్ణాశ్రమానికి అవును, ముందే పెళ్ళికి ముందే అన్నారు, ఒప్పుకున్నారు అందరూ. మరి నేనెలా? అప్పుడు కపిల భగవానుడిని గురువుగా చేసుకుంటుందామె. ఎందుకంటే వేదాలు ఈయనకి బాగా వచ్చు. ముందు నుంచే వచ్చాను. పుట్టుకతోనే మంచి బ్రాహ్మణుడు, యోగ్యుడైన పుత్రుడు. అప్పుడు అతన్ని శరణాగతి పొంది కపిలుడే భగవానుడని ఆమె తెలుసుకొని చాలా ప్రశ్నలు అడుగుతుంది. 2 పుస్తకాలున్నాయి భాగవతంవి. ఆ ప్రశ్నలు అడిగి భగవంతుడనంటే ఏంటి? భగవత్ తత్వం అంటే ఏంటి? అన్నీ బాగా తెలుసుకుంటుంది. తెలుసుకొని జీర్ణం చేసుకుంటుందనమాట. జీర్ణం చేసుకున్న తర్వాత కపిల భగవానుడు కూడా వెళ్ళిపోతాడు. అమ్మ, నీకంతా అర్థమైంది కదా! ఇప్పుడు ఒకరికొకరు బంధం అనేదే లేదు. సో, నీవు ఈ భగవత్ తత్వంలో మిగతా జీవితాన్ని నువ్వే గడపాలి అని జెప్పేసి ఆయన గూడా వెళ్ళిపోతాడు. ఇంకా ఎలా ఉంటది చెప్పండి, అసలు స్త్రీ యొక్క బాధ వర్ణాతీతం అన్నమాట ఇంకా.
అది రాత్రి నేను చంద్రగ్రహణం సమయంలో ఏవన్నా చదువుకోవాలి, జపం చేసుకోవాలి అంటే ఆ క్యాన్‌తో ఎప్పటినుంచో ఉండిపోయింది. ముగిద్దామని చదివాను. సో, మీతో పంచుకోవాలనిపించింది. ఇంకా మా బంధువుల్ని, మిత్రుల్ని అందరిని పిలిచి నేనొక్కడిని ఉండలేకపోతున్నాను. ఆ పిల్లోడు నన్నొదిలి వెళ్ళిపోయాడని కాస్త బాధపడుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఆమె యొక్క శరీరం ఎలా ఉండేదంటే, వాళ్ళు పోషించే అంటే ఆమెకి సపర్యకర్తలు చాలా మంది ఉన్నారు కాబట్టి, ఆ సమయంలో అలా ఉండేది. కానీ ఇక్కడ అత్యాహార విహారస్య అనేసి ఆహార నియమాలన్నీ పాటిస్తూ, ఆహారాన్ని తగ్గించుకుంటూ, శుష్కించిపోయి, ఇంకా భగవంతుడి ధ్యానం తప్ప వేరేది లేదు ఆమెకి. భగవంతుడి ధ్యానంలోనే ఉండిపోయింది పూర్తిగా అన్నమాట ఇంకా. ఏదో ఇంకొంచెం తినడము అలా. ఇంకా తర్వాత ఏమైపోయింది అనంటే, ఇంకా ఆమెకి అప్పుడు అర్థమైపోయిందనమాట. వీళ్ళందరూ ఇలా వస్తారు, వెళ్ళిపోతారు. కానీ భగవంతుడే మనకి సహాయం పడతాడు. ఆయనతోనే మనం ఉండాలి. ఆయన దగ్గరికే మనం వెళ్ళిపోవాలి అనేది కపిల భగవానుడు ఆమె యొక్క పుత్రుడు చెప్పాడని చెప్పేసి, ఇంకా ఆమె భగవంతుడిని తలుచుకొని నెమ్మదిగా ఆమె దేహం చాలించేస్తదనమాట. చాలించేసి దేవలోకానికి దేవాదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఎవరుంటారు? పుత్రుడే అన్నమాట. అక్కడ ఉన్నాడు గదా! భగవానుడు. పుత్రుడు ఉన్నాడు గాబట్టి ఇంకా మంచి దివ్యానందంతో ఆమె ఉంటుందన్నమాట. కానీ ఆమె శుష్కించిపోయిన ఆమె యొక్క శరీరం ఏదైతే ఉందో ఇక్కడ, అది నదిలాగా మారిపోతుందంట. సో, ఆ నదిలో ఎవరైతే స్నానం చేస్తారో అన్ని పాపకర్మలన్నీ పోతాయి అని చెప్తారనమాట. అంటే ఇక్కడ స్త్రీ యొక్క జీవితం ఏంటి అనేది 3.1, 3.2 క్యాంటోల్లో ఎలా వర్ణించారంటే అసలు దాన్ని చదివితే మనకి అర్థమైపోతుందనమాట మనం ఏంటి అనేది. అసలు ఏంటి జీవితము, ఎవరితో బంధాలు, ఇవన్నీ పోయి లాస్ట్‌కి మనం కృష్ణుడి యొక్క శరణాగతిలో ఉన్నప్పుడే తప్పకుండా మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతామనమాట. అంటే మనము కోరుకున్నా, కోరుకోకపోయినా ఒక్కొక్కరిని మనం దూరం చేసేస్తాడు కృష్ణుడే అని అనిపిస్తుంది చదివిన తర్వాత. సో, అన్నీ వెళ్ళిపోయిన తర్వాత నేను నీకున్నాను. సో, ఆ ఫెయిత్ మనకుండాలనమాట. కృష్ణుడు మన కోసం ఉన్నాడు, ఎల్లవేళలా ఉంటాడు అని అనుకున్నప్పుడు తప్పకుండా మనము డివోటీస్ యొక్క సాంగత్యంలో ఎంతో నేర్చుకుని కృష్ణునికి చాలా దగ్గర అయిపోతామనమాట. సో, మీకు నచ్చిందా? నేను చాలా షార్ట్ కట్ చేసి చెప్పాను. బాగా నచ్చింది మాతాజీ. చాలా అసలు వర్ణనాతీతం అన్నమాట. అవును దేవహూతి మాతాజీ. యొక్క పాతివ్రత్యం చదువుతూ ఉంటే, ఆమె యొక్క సౌందర్యమే ఎన్నో చాప్టర్స్ ఉంటాయన్నమాట. సో, ఆ కర్దమముని కూడా అంత బాగా చూసుకుంటాడు భార్యని. అంత బాగా చూసుకుంటాడు. అంత ప్రేమించిన తర్వాత గూడా ఆయన వెళ్ళిపోతుంటే ఎలా ఉంటది చెప్పండి? నీకు భగవానుడే నీ దగ్గరున్నాడు, నీ పుత్రుడే అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. సో, ఆ పుత్రుడు గూడా అంత మంచిగా చెప్తాడు. ఏంటి జీవితం అనేది. చెప్పిన తర్వాత ఆయన గూడా, "అమ్మా నీకు అర్థమైంది కదా ఇప్పుడు. నువ్వు ఇంకా భక్తు భగవంతుని సాంగత్యంలోనే ఉండాలి" అని చెప్పి అతను గూడా వెళ్ళిపోతాడనమాట. చాలా అసలు ఎట్లా అంటే హృదయం పిండేసినట్టు అనిపిచ్చింది కొంతసేపు. కానీ ఆమె తెలుసుకుంది. మళ్ళీ భగవద్ధామాల్లో కృష్ణుడిని కలుసుకున్నప్పుడు పుత్రుడే. పుత్రుడిని కలుసుకున్నప్పుడు ఎంత ఆనందం అసలు ఆమెకి. అంటే ఇక్కడ ఉండే టెంపరరీ ఆనందాల కంటే గూడా పరమానందం అన్నమాట. ఆ ఆనందంనే ఎప్పుడు మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఐ థింక్ మనకొచ్చిన కష్టాలన్నీ మటుమాయమైపోతాయేమో అని నాకనిపిచ్చింది. మీతో షేర్ చేసుకున్నాను. హరే కృష్ణ. చాలా థాంక్ బాగుంది యూ సో మాతాజీ. మచ్. హరే హరి కృష్ణ. బోల్ మాతాజీ, హరి మాతాజీ. బోల్. మనసును పిండేసింది మాతాజీ. చాలా బాగుంది. మీకు వీలైతే మీ దగ్గర భాగవతం ఉంటే ప్రయత్నం చేయండి. చాలా సమయం పడుతుంది. కానీ 2 పుస్తకాలు నాకు మోర్ దెన్ 6 మంత్సో, 1 ఇయరో పట్టింది. అంటే ఉన్న సమయంలో కొద్దిగా చదువుతూ ఉంటే. సో, హరే కృష్ణ మాతాజీ, మీరు చెప్తుంటే టైమే తెలవలేదు మాతాజీ నాకైతే. అంత ఆకలేస్తుందా? బాగుంది మాతాజీ. చాలా సార్లు ఆకలి కాదు మాతాజీ, అసలు టైమే తెలవలేదు. ఆకలి ఎక్కడికి మాతాజీ. అదే 12:30 హరే అయింది. కృష్ణ మాతాజీ. అయింది. ఇది చెప్పాలనుకున్నా. దీన్ని బట్టి ఎవరి మీద అపేక్షణ ఉండకూడదు ఎక్కువ అనేది. ఉండకూడదు. అస్సలు అటాచ్‌మెంట్ పెట్టుకోకూడదమ్మా. ఎవరి గురించి మనం ఏడ్చే అవసరమే లేదు. లేదు. కృష్ణుడు మనకి ఏది కావాలో అది ఇస్తాడు. అంతే. భయం అనేది పోగొట్టుకోవాలి ఫస్ట్.
కృష్ణుడు ఉన్నాడు. ఆ ఫేత్ అనేది మనకు ఉండాలి. మనం వచ్చింది ఎందుకు? కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఒక్కటే మనకు తెలుసుకోవాలన్నమాట. వి Yes, ఆర్ ma'am. బార్న్ టు గెట్ లిబరేటెడ్. వి షుడ్ గో టు అవర్ ఓన్ హోమ్. ఈ అద్దె ఇల్లును వదిలేసి ఎప్పుడు వెళ్తామో తెలియదు కానీ వెళ్ళే వరకు కృష్ణ తత్వంలో ఉండడమే మనకి కావాల్సింది. హరే శరణాగతి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీరు ఎంత పేషెంట్గా ఉన్నారు, పేషెంట్గా విన్నారు. సో ప్రయత్నం చేయండి మీరు కూడా అవన్నీ చదువుకోవడానికి. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండోపాయం. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. మాతాజీ, ఈ ప్రకృతి మనకి భగవంతుడికి ఎంత బాగా సంబంధం ఉన్నదని ఈ కథలో చెప్పారు మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. ప్రపాదుల వారు చాలా గ్రేట్ అమ్మా. అసలు ఆయన ఆ సంబంధాన్ని అలా కలపడం అని చూడండి. ఎట్లా మనం ఏదో ఇలా చూస్తామా, మేఘాలు వచ్చినాయి, ఆ వర్షం పడింది, ఓకే. కానీ ఆ యొక్క ఆనందము అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అది. సో Yes, ఆయన మాతాజీ. ఇలా కంపేర్ చేస్తూ చెప్పారన్నమాట. అంటే చాలా బాగా చెప్పారు మాతాజీ. అదే కంపేర్ చేస్తూ ప్రపాదుల వారు అంటే ఈ దివ్య సృష్టి అంతా నేనే అని కృష్ణుడు చెప్పాడనమాట. చెప్పి మానవ సృష్టి కూడా ఈ విధంగా ఉంది. కానీ ఈ విధంగానే చేసుకున్నట్లయితే ఇప్పుడు రాజ్యము పన్ను వసూలు చేస్తున్నారు. మనం సిన్సియర్‌గా పన్నులు కడుతున్నాం. కొందరు పన్ను కట్టరు కదా! మరి వాళ్ళనేం చేస్తున్నారు? వాళ్ళని వదిలేస్తున్నారు. అలాగే భగవంతుడు వీళ్ళు మంచి, చెడు అని అనుకోడనమాట. అందరి మీద చక్కగా వర్షం, చక్కగా ప్రేమ వర్షం అనేది కురిపిస్తూ ఉంటారు. అది మనం తెలుసుకునే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. హరే ఎస్ కృష్ణ. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామం. ధన్యవాద్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. మాతాజీ నిన్న క్లాస్ ఎంతసేపు ట్రై చేసినా రాలేదు మాతాజీ మీది. నిన్న క్లాస్ లేదమ్మా. లేదా? మెసేజ్ కూడా ఏం పెట్టలేదు, అందుకు చూసినాము. ఏం మెసేజ్ పెట్టలే, ఏమన్నా మాకు కనెక్ట్ కాలేదేమో అనుకున్నాం. లేదు మా క్లియర్‌గా చెప్పాము. ఇక మీదట సండేస్ క్లాసులు ఉండవు. 4 డేస్ నేను చెప్తాను. 2 డేస్ మీకు అవకాశం ఇస్తాము. మీరు నేమ్స్ ఇవ్వండి మనీషా మాతాజీకి అని చెప్పాము. సో ఈ వీక్ ఎవరెవరు చెప్తారు వెడ్నెస్డే, థర్స్‌డే అనేది కూడా మనీషా మాతాజీకి తెలుసు అనుకుంటా. ఇందిరా బోయిన మాతాజీ ఇంకా ఉమా ఇంకొకరు? మాతాజీ, మాతాజీ ఆ? ఉమా మాతాజీ. ఉమా మాతాజీ. వీళ్ళిద్దరూ వెడ్నెస్డే, థర్స్‌డే చెప్తారు. ఫ్రైడే, సాటర్డే, మండే, ట్యూస్‌డే నేను చెప్తాను. సండేస్ క్లాసు ఉండదు ఇక మీదట. సో ఈ పుస్తకంలో 92 కథలున్నాయి. 20 ముగించుకున్నాము. ఒక 3 మంత్స్ పడుతుంది. అదంతా అయిన తర్వాత భాగవతం స్టార్ట్ చేయండి అన్నారు. అప్పటి వరకు మనం అందరం చక్కగా ఉన్నట్లయితే అంటే ఇందులో కొనసాగించుకుంటే భాగవతం స్టార్ట్ చేద్దాం. భాగవతం స్టార్ట్ చేస్తే ఇంకా దానికి ఒక ఎండ్ అనేది ఉండదు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా మనకు తెలియదు. కానీ క్లాస్ బాగుంది మాతాజీ. హరే కృష్ణ నేను- మాతాజీ. ఏ పుస్తకం అండి చదివి? ఏ ఈ రోజు చెప్పిన క్లాసా? ఇది భాగవతం అంటున్నారు కదా. మామూలుగా దేవహూతి మాతాజీ క్లాస్ అంటూ. वृंदा की जय, श्री राधा मदन मोहन की जय, श्री जगन्नाथ बाल्य सुभद्रा मैया की जय, श्री निताई गौर सुंदर भगवान की जय। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। All glories to assembled devotees, all glories to assembled devotees. हरे कृष्ण माता जी। హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే ఓకే.